సన్నిధి కళ్ళు మూసుకునండి. స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం అట్లుగా హల్లెలూయా నీకు వందనాలు. మంచివాడవు, మహోన్నతుడవు, మాట తప్పని వాడు అయినా మా యేసుక్రీస్తు ప్రభువా మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. కొద్దిసేపు నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి, మాకు మొరపెట్టడానికి ఇచ్చిన ఈ చక్కని తరుణాన్ని బట్టి స్తోత్రాలు. జరగబోతున్న వాక్య పరిచయ సమయం అంతటిని మాకు దీవెనకరంగాను ఆశీర్వదకరంగాను మార్చండి. బలహీనమై ఉండగా మీ బలమును అనుగ్రహించండి. నా మానవ స్వరము మరుగుపరచి నీ మహిమ గల స్వారూప్యం చదువుబెట్లతో మీరు మాత్రమే మాట్లాడదాం. యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ చేతులు పైకెత్తుదామా? హల్లెలూయా హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి నేను దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. నేను ప్రేమతో ఆహ్వానించిన సేవకులు ప్రియులు అన్న నేతల జ్ఞానప్రకాష్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసిన వారికి తండ్రి గారు, అలాగే వారి మామయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులు అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ప్రత్యేకంగా మా ప్రియులు పోలమూరి సుందరరావు గారు కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, పల్లివాడ అనే గ్రామానికి వచ్చినప్పుడు మధ్యలో మీరు గమనించారా, నా స్వరం కొంచెం దెబ్బతింది. హలో, మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు కదా, పల్లివాడలో ఇక్కడ ఉన్నారు కదా, ఉన్నాను, చాలామంది ఉన్నారు నాకు తెలుసు. ఆ మధ్యలో ఎలాగైతే గొంతుకు పోయిందో, ఈరోజు మార్నింగ్ నేను నిన్న రాత్రి ఒక చోట వాడబడినప్పుడు ఆ గొంతుకు మరలా ప్రాబ్లమ్, ఇంత బ్లడ్ కూడా పడిపోయింది అన్నమాట. ఇక బ్లడ్ పడింది కదని ఇది అంత విపరీతంగా నొప్పిగా ఉందని పగలు నేను వెళ్లకుండా మా స్టూడెంట్లో ఒకరిని పంపించి వాళ్ళకి జాగ్రత్తగా, అన్నయ్య మరి నేను రాలేను, ఏసు రక్తం చెబుదాం అనుకున్నాను. మీకు సంగతి చెప్పదా, నేను కనుక మానేసాను ఎక్కడన్నా ఆ స్థానంలో ప్రకాశాన్ని పంపిస్తుంటే, మరి ఆ ప్రకాశం దగ్గర మానేసి ఇంకేం పంపను అని, సరేలే అన్నా మరి ఎలాగైనా ప్రయత్నించడానికి వస్తామని నేను రావడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు నాకు బలం ఇచ్చాడు. మరలా మీ ముందు నిలబడడానికి దేవుడు చక్కని తరుణాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా వారి కుటుంబానికి నాకు ఇచ్చిన సహవాసం బట్టి దేవునికి మాత్రమే మహిమ చెల్లిస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన సంఘటనలు, గొరగనమూడి సంఘటనలు, సుందరరావు గారి సంఘటనలు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మా హీరో యాకోబు గారికి ప్రత్యేకంగా ఉన్నాను. హల్లెలూయా. కమాన్, చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయా కాలాల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ప్రభు వాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు, ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఒక ప్రాంతాన్ని ప్రభు వాడుకున్నప్పుడు కొన్ని రకాలుగా వారితో వ్యక్తిగతంగా ప్రభు సంధిస్తూ ఉన్నాడు. పిల్లల, పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరిని ఒకేసారి దేవుడు అభిషేకించాడు, లేదా ఇద్దరిని ఒకే సామ్రాజ్యం మీద రాజుగా అభిషేకించాడు. వారిలో ఒక్కొక్కరు దేనికి అభిషేకించబడ్డారో, ఎలాగ అభిషేకించబడ్డారో, దేనికి అభిషేకించబడ్డారో ఒక 3 కారణాలు ఈ సందర్భంగా మేము ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ముందుగా ఎవరు అభిషేకించబడ్డారు చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చును. నెంబర్ 1, హీ కమ్స్ ది ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, దేవుడు సౌలు అనబడిన ఒక వ్యక్తిని తన యొక్క రాజ్యం మీద, తన స్వాస్థ్యం మీద దేవుడు అభిషేకిస్తున్నాడు. నన్ను సార్ చూస్తున్నారు మీరు? అయితే అభిషేకించినప్పుడు మామూలుగా అభిషేకించి ముద్దు పెట్టుకున్నప్పుడు వాక్యం ఉంది, తైలపు బుడ్డి చేత అభిషేకించాడు. ఎలా అభిషేకించాడు? ఎలాగ తైలపు బుడ్డి చేత అభిషేకించాడు. ఇప్పుడు కొంచెం మీరు ముందుకు రండి. ఈ సౌలు గారిని అలా పక్కనే పట్టుకుని అదే 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం
వచనం చదువుకున్నాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి, ఇందాక తైలపు బుడ్డి చేత సౌలును అభిషేకించాడు. ఇప్పుడు తైలపు కొమ్ము చేత, తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. ఈ రెండు సందర్భాల్ని కొద్దిసేపు మీ ముందుంచి ఇక్కడి నుంచి నా అంశాన్ని మీ ముందుకు తీసుకెళ్లాలని నేను ఇష్టపడుతున్నాను. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. అందులో మొదటి వ్యక్తి సౌలు, రెండో వ్యక్తి దావీదు. ఇద్దరికి కాలక్రమేణా కాస్త గ్యాప్ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య మనం నేర్చుకోవాల్సిన అనేకమైన పాఠాలు ఉన్నాయి. ఇప్పటికే మీ సేవకులు, ఆయన కూడా ఒక బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్ గారు, నా వంటి సేవకులను తయారు చేసే మంచి సేవకుడు కాబట్టి ఇలాంటి సంగతిని మీకు చాలా చెప్పుండొచ్చు. బట్ ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేసి ఉన్న చిక్కుముట్టిని వైపు ముందుకు వెళ్ళిపోతాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అభిషేకించబడ్డం కామన్ అయితే, అభిషేకించబడ్డ పద్ధతి మాత్రం కామన్ గా కాదు. ఇద్దరు అభిషేకించబడ్డ కామనే, ఇద్దరు అభిషేకించబడ్డం వాక్యానుసారమే, ఇద్దరు అభిషేకించబడ్డం ధర్మమే. కానీ సౌలు మాత్రము తైలపు బుడ్డి చేత, అది బుడ్డి మనిషి చేత చేయబడినటువంటి బుడ్డి. ఆ బుడ్డి మానవ ప్రమేయం చేత ఏర్పరచబడిన ఈ బుడ్డిలో తైలము పోసి అతన్ని అభిషేకించాడు. కానీ కొమ్మంటే మానవుడు తయారు చేయలేడు. కొమ్మంటే సహజ సిద్ధంగా ఒక పొట్టేలుకు కొమ్ముకొస్తే దాని మట్టి దానికి వస్తుంది. మళ్ళా కొమ్ముని ఏం చేయాలి చెప్పనా, జాగ్రత్తగా దాన్ని లోపల నుంచి చర్మ నుంచి కాకుండా పై కొంచెం ఉండేలాగా ఏం చేయాలి, దాన్ని జాగ్రత్తగా కోస్తూ ఉండాలి. కోసిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి దాన్ని జాగ్రత్తగా తీసేసి దాన్ని దేంతో నింపాలంటే తైలముతో నింపాలి. గమనించాలి, బుడ్డి అనేటువంటిది మానవ ప్రమేయం అయితే తైలపు కొమ్ము అనేది దైవ ప్రమేయం. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ప్రజలు కూడా ఎవరిని కోరుకున్నారు? రాజును కోరుకున్నారు. పైకి ఇక్కడ సమూయేలు కూడా ఏం చేశాడు, అతన్ని ముద్దు పెట్టాడు. వీళ్ళందరూ కూడా అందరూ ఉన్నాడంట. సౌలు అందరూ చేతుల పైకి నిలబడి చాలా హైట్ గా ఉన్నారంట. కాబట్టి ఇతడు మానవుల దృష్టికి అంగీకరించబడినవాడు, కానీ ఒక దావీదు మాత్రం దేవుని చేత అంగీకరించబడినవాడు. గమనించండి, ఇద్దరిది అభిషేకమే. హలో, ఇద్దరిది అభిషేకమే. కానీ ఒకరిది మానవ ప్రమేయం ఉంది, మరొకటి దైవ ప్రమేయం ఉంది. ఒకటి మానవుడి ఇచ్చ చొప్పున ఉంది, మరొకటి దేవుని ఇష్టము చొప్పున ఉంది. ఒకటేమో మ్యాన్ మేడ్, మరొకటి గాడ్ మేడ్. ఒకటేమో మనుషుల చేత చేయబడిన అభిషేకం అయితే మరొకటేమో దేవుని చేత చేయబడిన అభిషేకం. కానీ రెండు ఎలాగ చలామణిలో ఉన్నాయి? రెండు ఎలా చలామణిలో ఉన్నాయి? అభిషేకంగానే ఉన్నాయి. కానీ ఒకటి అభిషేకం కాదు, మరొకటి మాత్రమే అభిషేకం. ఏది నిజమైన అభిషేకం అంటే తైలపు కొమ్ము చేత వేసింది మాత్రమే అభిషేకం, తైలపు బుడ్డి చేత వేసింది అభిషేకము కాదు. ఈ రోజుల్లో చాలా మంది అభిషక్తులుగానే ఉన్నారు, అభిషక్తులు కాదు. ప్రార్థనా పరులుగానే ఉన్నారు, నిజమైన ప్రార్థనా పరులు కాదు. సంఘ విశ్వాసులుగానే ఉన్నారు, నిజమైన సంఘ విశ్వాసులు కాదు. పాటలు పాడువారుగానే ఉన్నారు, నిజమైన పాటగాళ్ళు కాదు. భక్తుల వలే ఉన్నారు, నిజమైన భక్తులు కాదు. ఈ అందరూ కూడా అభిషేకం అనే ముసుగులో, భక్తి అనే ముసుగులో, ప్రేమ అనే ముసుగులో మ్యాన్ మేడ్ అభిషేకాన్ని కలిగి, తైలపు కొమ్ము చేత ఉన్న అభిషేకము కాక తైలపు బుడ్డి చేత ఏదో అభిషేకంలా కనబడే అభిషేకాన్ని కలిగి ఉన్నారు. కానీ నిజమైన అభిషేకం ఒకటి ఉంది. ఆ నిజమైన అభిషేకం సంఘములో రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో చాలా మంది అభిషేక్తులు ఉన్నారు. ఏ అభిషేక్తుడైతే యెహోవా కాపరి అని పాడాడో అతగాడే బత్షెబను చూడరాని విధంగా చూచాడో, చేయరాని పాపమును చేశాడో, ప్రవర్తింపని విధంగా ప్రవర్తించాడు. ఏ రాజు కూడా వసంతకాలమున, రాజులు యుద్ధము చేయ కాలమున ఈ వ్యక్తి ఈ షుడ్ లీడ్ పీపుల్ రైట్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్. అతడు ప్రారంభం నుండి అందరు నడిపించాలి. కానీ వ్యక్తి రాజమందిరంలో ఉండి అవతల వ్యక్తిని ముందుకు నడిపిస్తున్నాడు. పైగా ఆ యుద్ధంలో ఉన్నవాడు వచ్చి నువ్వు వెళ్ళు, నీ భార్యతో ఉండు అని చెప్పి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రజల మీదకి గిట్టించాడు. సంసోను కూడా అభిషేకం పొందినవాడే. హలో, సంసోను కూడా అభిషేకం పొందినవాడే.
అభిషేకం పొంది బండను ఇలా కొట్టిన బండలేసిపోయిందట. అక్కడ నీళ్లు తాగి రామత్లహి అని పేరు పెట్టినవాడు సోరేకు లోయలోకి వెళ్ళి వేషనొకటి నుంచి వచ్చిన అభిషేకం లాంటి అభిషేకం, నిజమైన అభిషేకం కాదు. అభిషేకం లాంటి అభిషేకం నిజమైన అభిషేకం కాదు. సంఘంలో విశ్వాసులు, కొంపల్లో రాక్షసులు ఎవరండి అంటే అభిషేకం లాంటి దాన్ని కలిగి ఉన్నా కానీ నిజమైన అభిషేకము లేదు. ఏ స్వరముతో ఇక్కడ పాటలు పాడుతున్నావో, ఏ స్వరముతో అబ్బా తండ్రి అని పిలుస్తున్నావో, అదే స్వరముతో ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మనాభూతులు మాట్లాడతావు. ఏమిరా అంటే అభిషేకం లాంటిది కలిగి ఉన్నావు, అభిషేకం కాదు. ఇప్పుడు బొమ్మ తుపాకీ వేరు, నిజమైన తుపాకీ వేరు. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉందా, నేను ఈ ఫోన్ని 1,98,000 పెట్టుకుని ఫేస్బుక్లో పెట్టా. 1,98,000 పెట్టి నేను ఫోన్ కొన్నానంటే ఊరుకున్నా 16,000కి వచ్చేస్తుంది ఫోను అన్నాడు. అచ్చి బాబంటే నేను మోసపోయానా, నేను అబద్ధం చెప్తున్నానా ఏంట్రా అంటే చైనా పీస్ ఎంతకినాడు. ఏ పీసు? ఇది ఒరిజినల్, ఇది యాపిల్ ఒరిజినల్. అన్ని ప్రొడక్ట్లు ఒరిజినల్ కాదు, కొన్ని కొన్ని నిజమైనవి మాత్రమే ఉంటాయి. ఈరోజు అలాగే సంఘంలో అభిషక్తులు అందరూ అభిషక్తులే. ఒకడికి పాటలు పాడే అభిషేకం ఉంటుంది, ఒకటి వాక్యం చెప్పే అభిషేకం ఉంటుంది, ఒకటి ఆరాధించే అభిషేకం ఉంటుంది. అయితే దేవుడు కోరుకుంటుంది ఇలాంటి అభిషేకము కాదు, కానీ తైలపు కొమ్ములో నిజమైన ఒరిజినల్ అభిషేకమును మనము కలిగిన వారముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక నిజమైన వ్యక్తిని, వాస్తవమైన వ్యక్తిని, ఊహల్లో విహరించేవాడిని కాదు. దేవుడు ఒక వాస్తవికంగా నిజమైన అభిషేకంలో నిజమైన నికార్సిన వ్యక్తి కొరకు చూస్తుంటే, అలాగ చూస్తూ ఉండగా డూప్లికేట్ గా పెరిగిపోతున్న ఈ దినాల్లో దేవుడికి ఒక వ్యక్తి కనబడ్డారట. ఆ వ్యక్తి పేరే దావీదు. హల్లెలూయా. ఏ లక్షణాలు చూచి దేవుడు తనకి తైలపు కొమ్ము చేత, నేను బుడ్డి వేరు కొమ్ము వేరు. బుడ్డి అంటే మ్యాన్ మేడ్, కొమ్ము అంటే గాడ్ మేడ్. బుడ్డి అంటే అభిషేకం లాంటిది, అభిషేకం కాదు. కొమ్మంటే నిజమైన అభిషేకం, నిజమైన అభిషేకం, నిజమైన ఆరాధికుడు, నిజమైన కృప కలిగిన వాడు, నిజమైన భక్తిపరుడు ఎవరండి అంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్న దావీదు. ఎలాగో దావీదులో ఇంతటి గొప్ప జీవితం సాధ్యమైంది? How could God believe him and anoint him with an originality? వాస్తవికతలో ప్రభుత్వని నిజమైన అభిషేకంతో ఎందుకు అభిషేకించాలంటే దావీదులో కొన్ని లక్షణాలు ఈ సందర్భంగా మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము ఇలా చూడండి ఒకసారి. 16వ అధ్యాయం తెరిచారా? ఇలా చూడండి. సమూయేలు అన్న మన ప్రవక్త పేరు చెప్పండి ఒకసారి. బైబిల్లో పాత నిబంధనలో ఒక సమూయేలుకు మాత్రమే ఉంది ఒక అభిషేకం. అభిషేకం ఏంటి చెప్పనా? ఏదో అన్నారు ఇందాక, మీకు చెప్తే మీకు చాక్లెట్ కొంటా. నేను చాక్లెట్ పెద్దది పల్లె వాళ్ళు అలాగే అన్నాను కదా, మరి మీకు చెప్పలేదుగా, చెప్తే కొని ఇచ్చేసుకున్నాను. ఇంకా మనకి చెప్పాలి. ఏదో అన్నారు అక్కడే కట్టమాట చెప్పారు. బొబ్బే సమూయేలుకి అందరికీ కాదు, ఒక సమూయేలుకి మాత్రం ఉంది. ఏంటంటే రాజులను అభిషేకించే అభిషేకం ఒక్క సమూయేలుకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. మరెవరు పరిశుద్ధ గ్రంథంలో ఆ రకంగా మళ్ళీ కొత్త నిబంధనలో అననీయ అనబడిన ఒక వ్యక్తి మళ్ళా సౌలున వ్యక్తి అభిషేకించి ఇలాంటి ప్రత్యేకమైన అభిషేకం కలిగిన వాడు. ఇలాంటి సేవకుడు ఇలాంటి సేవకుడు యెషయా మీ ఇంటికి వస్తున్నాను, ఇలా నీ కొడుకులందరినీ తీసుకురా అంటే అల్లిపోయాడు. ఎందుకు చెప్పనా? ఆ ఊర్లో ప్రవక్త ఊరికి వెళ్ళేవాడు కాడు. మీరు చూడండి, ఆ ఊరు వెళ్తేనంట నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడిగారంట. ఎందుకని? ప్రవక్త ఊరికి వెళ్ళేవాడు. ఎవరింటికైనా మహా గొప్ప భాగ్యం ఈ అయ్యగారికి దొరికితే అప్పుడు ఏం చేయాలి చెప్పనా? అందరిని కూడా పిలవాలి. అందరిని పిలిచానేమో అనుకున్నాడు. వరుస ఒకడు మంచి హైటు, కోస్తే భీమవరానికి సగం సరిపెట్టేసేలాగా ఉన్నాడంట. అంత హైట్ అంట, ఇంత లావంట, కోర్టుగా పడిపోతుంట అవతలాడు. అబ్బా భలేగా ఉన్నాడు, సౌలు కంటే హైటు. ఇందాక దేవుడు మరి సౌలుని అభిషేకించాడు కదా అంతకు ముందు, అతను దృష్టితో చూస్తున్నాడు కాబట్టి మంచి హైటు, మంచి వెయిట్, భలేగా ఉన్నాడు. ఇతగాడేమో అని అభిషేకించేతను. ఆగా, నీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి
కాదు. ఎంత సమూయేలు భక్తి పరుడే, సమూయేలు ప్రార్థనా పరుడే, సమూయేలు చిన్నప్పటి నుంచి ఏఫోదు ధరించిన వాడే, చిన్నప్పుడే స్వరాన్ని విన్నవాడే. అయినా దేవుడు కొన్నిసార్లు భక్తులని సైతం దేవుడు ఆపుతాడు. దేవునికి స్తోత్రం. అన్ని నువ్వు చెప్పినట్టుగా దేవుడు చేయడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? ఆపుతాడు. మీకు సంగతి చెప్పిన, ఎలీషా ఎంతటి అభిషేకం కలిగిన వాడు, అద్భుతమైన అభిషేకం కలిగిన వాడు కదా. యరొబాము భార్య వస్తుంటే మారు వేషం వేసుకుని వస్తుంటే ఆమె ఎలాంటిదో చెప్పిన దేవుడు ఆ కొడుకు ఏమవుతుందో మాత్రం చెప్పలే. కొన్నిసార్లు దేవుడు అన్ని చెప్పడం. హలో, ఇతను ఏలియా చేస్తే అద్భుతమైన కార్యాలు జరిగాయి. అలాంటి ఏలియాకు సునేమీరాల అవసరం ఏంటో చెప్పలేదు దేవుడు. కొన్నిసార్లు అన్ని దేవుడు చెప్పడు. దేవుడు సంగతిని కొన్నిసార్లు మన దగ్గర నుంచి దాస్తాడు. మన ప్రాబ్లం ఏంటో చెప్పినా అన్నీ నాకే కావాలనుకుంటున్నాం. అన్నిటినీ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ప్రతి చోట ఆ సంఘంలో ఏమవుతుంది, ఆ ప్రాంతంలో ఏమవుతుంది, ఆ అమ్మాయి మనసులో ఏముంది, ఆ జీవితంలో ఏముంది, అన్ని నీకు అవసరం కాదు. అన్ని నీకు సంబంధించినవి ఏమి తెలుసుకోవడానికి అంత పెద్ద అవసరం ఏమీ లేదు. పౌలు గారు ఏమంటాడు? మీ మధ్య వాక్యం చెప్పడం తప్ప మరి ఇంకేది నాకు అసలు అవసరం లేదు. కొన్నిసార్లు దేవుడు ఇంతటి మహానుభావాల్ని ఆపినప్పుడు మనల్ని ఎందుకు ఆపడు? దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు కనుక నిన్ను ఆపితే కొన్నిసార్లు మనం ఏం చేయాలి? అక్కడితో ఆగిపోవాలి. నాయనా ఎతగాడు కాదు మొత్తం అందరూ అయిపోయారు. చివరిగా లాస్ట్ లో ఒక అబ్బాయి వచ్చి అంటాడు. ఆ అబ్బాయి రావడానికి ముందు ఏళ్ళైనా ఇంకెవరన్నా ఉన్నారా? అప్పుడు అయ్యగారు గుర్తించుకున్నాడు. కొడుకుని మర్చిపోతాడా? ఇలా అందరూనేమో ఎక్కడ ఉన్నాడు? ఈ అయ్యగారు మాత్రం ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అప్పుడు అంటాడు, అవునా అతన్ని రాని, అతన్ని అభిషేకిస్తాం. ఆగండి. ఇక్కడ చిన్న మాట. దావీదే సమయం దగ్గరికి వచ్చాడా? సమూయేలే దావీదు దగ్గరికి వెళ్ళాడా? దావీదే సౌలు దగ్గరికి వెళ్ళాడా? సౌలే దావీదు దగ్గరికి వచ్చాడా? దావీదే సౌలు దగ్గరికి వచ్చాడు. ఎవరిని? ఆగండి. యెరూషలేము నుంచి రామా బెత్లెహేములోకి వచ్చిన పెద్ద మనిషి ఈ రామంతో పక్కకెళ్ళాడా? వెళ్ళగలడు. కానీ ఏం చేశాడు? వెళ్ళలేదు. జ్ఞాపకం పెట్టుకోండి. అవసరం నీదా ఆయిందా? నీది. పని నీదా ఆయిందా? నీది. కొన్నిసార్లు అందాక వచ్చిన దేవుడు ఇందాక రాడు. ఆ మాత్రం వచ్చిన దేవుడికి మనమైనా కొంచెం పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కోసం 99 అడుగులు వేస్తాడు. కనీసం మనం దేవుడి కోసం ఒక్క అడుగైనా వేయాలి. వేశాడు. వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని ఎలా చూస్తున్నాడంటే వెంటనే చూస్తున్నాడు. ఇందాకేమో అక్కడ ఆయన దగ్గరికేమో తైలపు బుడ్డి చేత అభిషేకించి ఒరిజినల్ గా అభిషేకించని సమయంలో ఇప్పుడు నిజముగా అభిషేకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతుల పైకి చెప్పాలి. హల్లెలూయా. నిజముగా అభిషేకిస్తున్నాడు. నిజముగా స్వాస్థ్యమైన కృపణిస్తున్నాడు. నిజముగా బలం ఇస్తున్నాడు. నిజముగా దేవుని సన్నిధిని అతనితో తోడుగా ఉంచుతున్నాడు. గల కారణం ఏంటి చెప్పిన? నిజముగా అభిషేకించడానికి మునుపు దావీదులో ఒక 3 గుణాలు దేవుడు చూచాడు. ఏమిటి? అతనికి దేహదారుఢ్యము కాదు. ఏమిటి? ఎలియాబు అభినాదాబుకు ఉన్నటువంటి భారీ దేహదారుఢ్యం కాదు. మరి ఏమిటి? దావీదులో ఉన్న చిన్న గొప్ప లక్షణాలు ఏమిటో నిజముగా తైలపు బుడ్డి చేత అభిషేకించబడ్డానికి దావీదులో ఉన్న కొన్ని లక్షణాలు ఈ సందర్భంగా మీ కళ్ళ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చూద్దాం ఒకసారి 11వ వచనం. కుమారులు అందరూ ఇక్కడున్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాల్చున్నారని చెప్పాను. అందుకు సమూయేలు నీవాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చును. రాగానే అతడు ఒక మంచి గుణం చూస్తున్నాడు. ఆ గుణం ఏంటో చెప్పిన? అతడు ఎర్రని వాడు. చేతులు పైకి దేవునికి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. మీరు 2 సంగతులు చెప్తున్నాను పిల్లరా. ఒకటి, తైలపు బుడ్డి చేత అభిషేకించబడిన సాధారణమైన
అభిషేకం, మరొకటి తైలపు కొమ్ము చేత అభిషేకించబడిన, కొమ్ములో ఉన్న తైలము చేత అభిషేకించబడిన ఒరిజినల్ అభిషేకం. ఇటు ఒరిజినల్ గా ఉన్న అభిషేకాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. గల కారణం ఏంటంటే, మొదటి కారణం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. రాగానే దావీదు ఎలాంటి వాడు చెప్పనా, ఎర్రని వాడు. ఎలాంటి వాడు? సార్ మీరు ఎర్రగా ఉన్నారు సార్, నా పక్కన ఒక ఆవిడ కూర్చుంది, ఆవిడ ఎర్రగా ఉన్నారు సార్, మరి అందరూ నల్లగా ఉన్నామండి, మరి మాకు అభిషేకం రాదా? దేవుడు రంగు గురించి మాట్లాడట్లేదు. దేవుడు వర్ణ వివక్షణ చేసేటువంటి వాడు కాదు. దేవుడు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసే దేవుడు కాదు. ఇక్కడ ఎర్రనిది అనగా ఈ చర్మం గురించి మాట్లాడట్లేదు. ఎర్రనిది అనగా దేవుని యొక్క రక్తమును గురించి పరిశుద్ధ గ్రంథంలో ఈ ఎర్రనిది ఎప్పుడైనా కనబడుతుందంటే అది దేవుని యొక్క రక్తమునకు గుర్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంహారపు దూత గోషెన్ దేశంలోకి ఇంకా రాలేదు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, గోషెన్ దేశంలోకి వచ్చినప్పటికీ ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్కరి ప్రథమ సంతానం చంపగలిగింది. కానీ గోషేను దేశంలో రామసేతు అనబడిన ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల మీద మాత్రం ఏమీ చేయలేకపోయింది. గల కారణం చెప్పిన, వారి యొక్క ద్వారబంధములకు ఎవరున్నారో యేసు రక్తము ఎర్రగా ఉందట. హల్లెలూయా. ఎరుకోలో అందరిని నాశనం చేసేసారు. ఎరుకో గోడలు కూలిపోయాయి, ఎరుకో వేగుల వారు కూలిపోయారు, ఎరుకో రాజులు కూలిపోయారు, బలమైన పెద్ద పెద్ద ఇనుప రథాలు పడిపోయాయి, మంచి బలము పడిపోయింది, ఎద్దుల కాల బలము పడిపోయింది, గుర్రముల గుదికాలి సత్తువ పడిపోయింది. అందరూ నాశనం అయిపోయినా సారీయా తన ఒళ్ళమ్ముకుని బ్రతికే ఓ నీచురాలు మాత్రం బ్రతికింది. గల కారణం చెప్పిన, ఆ ఇంటికి ఎర్రని తొగరుదారం ఒకటి కట్టబడింది. దేవునికి స్తోత్రం. దావీదు ఎర్రని వాడు, ద్వారబంధములు ఎర్రనివి. నెంబర్ 3, రాహబు అనబడిన వేశ్యకి ఇంటికి ఏముందని చెప్పాను? ఎర్రగనిది ఉంది. ఈరోజు నీ ఇంట ఎర్రనిది ఏముంది? లేదు సార్, ఎర్ర సొక్కయ ఉంటుందండి, ఎర్ర చున్నీ ఉంటుందండి, ఎర్రగా చీరగా ఉంటుందండి, మాకు డిమ్ కలర్ ఇష్టపడుతున్నామండి, కాబట్టి డిమ్ కొట్టే ఉన్నాయండి. ఈ రోజున మాట్లాడుతుంది ఈ ఎరుపని వర్ణం గురించి కాదు. కానీ ఎవరైనా సరే దావీదు వలె నిజమైన అభిషేకాన్ని పొందుకోవాలంటే, దావీదు వలె నిజమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించాలంటే, నేటి సంఘానికి ఉండాల్సిన ఒక మంచి క్వాలిటీ ఏదో చెప్పిన, యేసు రక్తమును ఎర్రని దాని చేత మనము కడగబడాలి. దావీదును చూడగానే యేసు రక్తము చేత కడగబడిన ఒక ఎర్రని వాడుగా ఆ వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. రక్తము చేత మనము కడగబడాలి పిల్లరా. దేవుని యొక్క రక్తములో మన ప్రాణాత్మ శరీర దేహాలు కడగబడాలి పిల్లరా. ఈ రోజున యాక్టింగ్ ఇంచుమించుగా 4 సార్లు స్నానం చేసేసాను. అంటే ఇంకా కలర్ పొందేసుకుందామని కాదు, సిరాకు వచ్చేస్తుంది, ఒక్క పోసేస్తుంది. ఈరోజు మా ఇన్వర్టర్ కూడా ఉంది, కానీ ఇంట్లో నుంచి దేవుడు ఇంట్లో మొత్తం 3 ఏసీలు ఉన్నాయి. ఆ 3 ఏసీలు పని చేద్దామంటే కరెంట్ కావాలిగా. ఇన్వర్టర్ల మీద ఫ్యాన్ తిరుగుతూనే ఉన్నాయి పక్కన, అయినా ఒక్క పోసేస్తుంది. నాకు అనిపించింది, నాకు అనిపిస్తుంది, అబ్బా నేను 4 సార్లు స్నానం చేశాను కదా, ఇంకెంత కలర్ వచ్చేస్తున్నాను అనుకోండి. నాకు తెలిసి ఈ వేసవికాలం అందరూ కనీసం రోజుకి 5-6 సార్లు బ్రహ్మాండంగా స్నానం చేసేవాళ్ళే. చలికాలంలో ఒక్కసారి కూడా స్నానం చేయరు కదా. వేసవికాలంలో 5 సార్లు స్నానం చేసే పెద్ద మనుషులు చలికాలం తెలిసి ఒక్కసారి కూడా స్నానం చేయరు. మన అందరం కూడా దేంటంటే ఏదో ఒక లోక సంబంధమైన ధాతువు చేత కడగబడడానికి ఇష్టపడతాం. ఇప్పుడు మన వస్త్రాలు కడగబడాలి. కొందరు ఉంటారే అత్తమాలు కడిగిందే కడిగేస్తారు. మీరు గమనించండి. వీళ్ళని పుస్తకాల పురుగంటారు తెలుసా మీకు? పుస్తకాలు పురుగంట ఎవరు? అంబేద్కర్ గారిని పుస్తకాలు పురుగంటారు. ఎందుకంటే ఆయన చదివేసి తెగ చదివేసి కూడా ఆయన పుస్తకాలు పురుగు. కొందరు పని పురుగులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్పిన దుప్పటి చాలా బాగుంటుంది, మరలా తీసేస్తారు, దులిపేస్తారు, మళ్ళీ వేసేస్తారు. గుమ్మం చాలా బాగుంటుంది, మళ్ళీ అని సర్దేస్తారు, కడిగేస్తారు. గ్లాసు ఆ సెల్ఫ్ లో పెట్టి ఉంటుంది, దానికి అర్థం ఉంటుంది, దాన్ని మళ్ళీ షెల్ఫ్ వేస్తారు, మళ్ళీ తీసేస్తారు, అది బయట పెట్టేస్తారు, కడిగేస్తారు. అదో టైపు సైకలాజికల్ డిజార్డర్. అందుకని అదో టైపు జాడ్యం, మళ్ళీ అదో టైపు మానసికమైన వ్యాధి. కొంత ఏమిటంటే ఈ రకరకాల చేత కడగబడడానికి ఇష్టపడతారు. హలో, ఇప్పుడు దాకా అస్తమాను కడిగిందే కడిగేసి తుడిసేసి ఎన్ని చేస్తావో అది నిన్ను, నీ అంతరాత్మని, అది నిన్ను అంతిమ స్థానాన్ని లెక్క చేయదు. కానీ ఎవరు చెప్పని అంతిమ స్థానాన్ని నిర్ధారించేది? నువ్వు దేవుని రక్తముతో కడగబడ్డావా లేదా, నువ్వు ఎర్రని దానివా కాదా అని మాత్రమే ప్రభువు
చూస్తాడు. నా కళ్ళకు నీవు బహుశా నల్లగా కనిపించుండొచ్చు, నేను చూపర్లకు నీవు తెల్లగా కనిపించుండొచ్చు, కానీ దేవునికి మాత్రం మనము ఎర్రగానే కనబడతాం. ఎందుకంటే ప్రభు మనం చూచినప్పుడు తన సొంత ఉద్దేశంతో చూడదు, కానీ ప్రభు మనం చూచినప్పుడు రక్తము ద్వారా మనలను చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు విషయం చెప్పనా, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎప్పుడన్నా విన్నారా? వినే ఉంటారు కదా. సాధారణంగా మనం ఏం చేయాలంటే సూర్యుడిని అలాగ మనం చూడగలరా? ట్రై చేయండి ఒకసారి. అలా చూస్తానండి. ఇప్పుడు కాదు రేపు పొద్దున సార్ అలా చూస్తుండండి. 5 నిమిషాలకి మీ కళ్ళలోంచి నీరు, 5 నిమిషాల దగ్గర ఎందుకు 1 నిమిషమే నీరు అలా కారుతుంటది. తద్వారా రెట్టిన వెంటనే ఏమైపోద్దండి, పోతుంది. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏమైనా బాగు చేయగలం, కానీ రెట్టినాను బాగు చేయడం ఎవరి తరము కూడా కాదు. ఇప్పుడు అది సృష్టించలేదు ఎవరు కూడా. కానీ ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం పట్టి, ప్రత్యేకించి సూర్యగ్రహణం పట్టినప్పుడు మాత్రం మనం దాన్ని చూడాలి అని అంటే దానికి ప్రత్యేకంగా ఒక అర్థం ఉంటుంది. అది మనం కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే, మీరు దీపం ఉంటుంది, కొవ్వొత్తి కాదు, దీపం ఒత్తి పైకి బాగా పెట్టి దాన్ని బాగా వెలిగించి దీన్ని సరిగ్గా అది నల్లగా పట్టి అంత ప్రాంతంలో అంత హైట్లో, ఈ మాత్రం హైట్లో ఎద్దం పెట్టామనుకోండి, ఈ తెల్లని పాదరసం పట్టినటువంటి ఈ యొక్క అద్దం మీద దాన్ని బాగా కడిగేసి తుడిచేసిన తర్వాత ఈ పొగ దానికి పట్టి ఈ పొగలో నుంచి కనుక దాన్ని చూస్తే అప్పుడు కనబడుతుంది మనకు. అప్పుడు దాకా మరి ఇంకేది కూడా మనకే కనబడదు. ఇప్పుడు ఆ సూర్యుని మనం చూడగలగాలంటే మధ్యలో ఎవరు పని చేయాలి? ఈ అద్దం అనేది, ఈ అద్దంలోంచి చూస్తేనే సూర్యుడు మనకు కనబడదు. సేమే మనల్ని ప్రభు చూసినప్పుడు నేరుగా చూస్తే మన నీటి క్రియలు మురికి గుడ్డ లాంటివి నేరుగా ప్రభు చూస్తే మన దిగంబరత్వం ఆయన ముందు కనబడుతుంది, చూస్తే మన శాపం కనబడుతుంది. కనుక ప్రభు చూసిన ప్రతిసారి, సంఘమా నేను దీవించడానికి చూసిన ప్రతిసారి, నేను జ్ఞాపకం చేసుకోవడానికి చూసిన ప్రతిసారి, నీకు వివాహం చేయడానికి నీ వైపు చూసిన ప్రతిసారి దేవుడు రక్తము ద్వారా నిన్ను నన్ను చూస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడే మనం ప్రభు దృష్టిలో నిర్దోషంగా కనబడతాం. దావీదును ఓన్గా చూస్తుంటే he would have not been selected as a king on the chief. ఆ ముఖ్యుల మీద రాజుగా ఎన్నిక చేయబడిన దావీదులో గొప్ప లక్షణం అంటూ లేదు. దావీదులో ఏమైనా ఉందంటే అతడు ఎర్రని వాడుగా ప్రభు కనబడుతున్నాడు గనక అతన్ని అభిషేకించి. ఈరోజు నేను కూడా ఒరిజినల్ అభిషేకంతో, ఒరిజినల్ గా కొమ్ము చేత నింపబడిన తైలము చేత ఈరోజు నేడు సంఘం అభిషేకించబడి దేవుని కృపలో ఈ లోకమంది మన అందరం కూడా ప్రజ్వలిస్తూ ఉండాలంటే నేడు సంఘానికి ఉండాల్సిన ఒక శ్రేష్టమైన లక్షణమని చెప్పిన ఆయన రక్తముతో కడగబడిన ఎర్రని వారమై మనందరము ఉండాలి. హల్లెలూయా. ఎలా కనబడాలి? ఎలాగెలాగా? ఎర్రని వారముగా మనము కడగబడాలి. ఈ మధ్య నేను కొందరు వ్యక్తులను చూస్తున్నాను, వాస్తవానికి చాలా బ్లాకీగా ఉండేవారు. వాళ్ళ పేరు బ్లాకీ ఆల్మోస్ట్. కానీ మధ్య చూస్తే మాకు ఎర్రగా అయిపోతుంది, తెల్లగా అయిపోతుంది. ఇది ఎలా సాధ్యమని చూసుకుంటే ఓ నాటు మందు ఉంది. ఆ నాటు మందు రేపు సన్నమామ అంటుంది. ఏమామ? ఎలాగలాగా వీళ్ళు పులోమంట రాసేసుకున్నారు పాప. మొన్న ఒక ఊరు వెళ్ళాను నేను, పేరెందుకులే, మరి కొన్ని చోట్ల అన్నీ కూడా చెప్పదగినవి కాదు కాబట్టి మొన్న చోటకి వెళ్ళాను. వెళ్తే నాకు తెలిసి వాటి ఫేస్ ఆ రోజు ఎర్రగా కనబడుతుంది. పెయింట్ వేసాను ఎర్రగా కూడా నాకు అలా కనబడుతుంది. ఏంటి ఇలా కనబడుతుంది అనుకుంటే మీకు చెప్పిన ఏ మందు రాసుకున్నా, పౌడర్ రాసుకున్నా, ఫిరమోలు రాసుకున్నా ఈ ఎండలో పడకూడదు. ఎండలో వీళ్ళు ముఖానికి పొలోమంట రాసేసుకుని పౌడర్ రాసేసి 10 రూపాయలు ఎత్తు, 5 రూపాయల కోసం ఎత్తు పౌడర్ రాసేసుకుని ఈ ఎండలోకి వస్తే ఈ ఎండ వీళ్ళు రాసుకున్న కెమికల్ కలిపి కొత్త రియాక్షన్ ఫేస్లో వస్తుంది. వీడు ముఖం పొలోమంట రాసేసుకుని బయటకు వెళ్తే ఎర్రగా కనబడుతున్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు? మీకు విషయం చెప్పిన నాకు చాలా మంది మెసేజ్, ఇంచుమించు 900 మెసేజ్లు, నేను చదవని మెసేజ్లు ఇంకా ఉన్నాయి ఫేస్బుక్లో కానీ. ఒక్క ఈ మెసెంజర్లో మాత్రమే 900 మెసేజ్లు పైగా నేను చదవాలట్లే. ఇంకా అంత టైం కూడా మన దగ్గర లేదు. ఎందుకో ఈరోజు మార్నింగ్ అలా ఓపెన్ చేస్తుంటే అనిల్ అనే అబ్బాయి మెసేజ్ అందులో ఉంది. అక్కడ ఓపెన్ చేస్తే వాడి ఫేస్ నాకు తెలుసు. ఎలా ఉంటుంది చెప్పనా? మా ఊర్లో తుమ్మ చెట్టుకి పెయింట్ ఎత్తే ఎంత నల్లగా ఉంటుందో అసలే నల్లగా ఉంటుంది. అది ఇంకా బ్లాక్ ఉంటాడు. అయినా ఫోటోలు కనబడి చెప్పిన తెల్లగా కనబడుతున్నాయి. ఏమిరా అంటే అయ్యగారు లెన్స్ లేకుండా ఫోటోలు తీసుకున్న టైప్ కాదు అక్కడ కదా. మీలో చాలా మంది జీవితాలు ఫోటో ఎప్పుడో ఒరిజినల్గా దిగవా? అది అందరికీ ఒకే టైప్ పెట్టే, అందరికీ ఒకేలా పెట్టి, అదే దాని పేరు
వివిట్ ఉంటుంది లోపల, రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మార్చుది. జీవపు డంబంలో ఉన్నావు నీవు, జీవపు డంబంలో ఉన్నావు. అదేంటి మొక్క నిండా మచ్చలు, నీవు ఉన్న మచ్చలు తీసింది కెమెరా. పాపం దీనికేం తెలుసు? నీ జీవపు డంబం ఉంటుందని, నువ్వు లేదని నటిస్తావని, నువ్వు తైలపు కొమ్ము చేత అభిషేకించబడకుండా బుద్ధి చేత అభిషేకించబడ్డా ఓ డూప్లికేట్ వ్యక్తివని ఈ ఫోన్కి ఏం తెలుసు? నీ బ్రతుకును ఉన్నది ఉన్నట్లుగా ఛాయాచిత్రం తీసేస్తుంది. నీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చూపిస్తుంది. కానీ దాన్ని ఏం చేస్తా చెప్పనా, ఈ కెమెరాని సైతం మోసం చేసేసే మనుషులు బయలుదేరారు. ఎవరయ్యా వీళ్ళందరూ అంటే రక్తము చేత కడగబడని వారు. మాటలు వాళ్ళకి ఇస్తున్న ప్రియమైన దైవ జనాంగమా, జ్ఞాపకం పెట్టుకో. ఎప్పుడు కూడా నువ్వు డూప్లికేట్ వ్యక్తిగా జీవించకూడదు. ఒరిజినల్ గా ఉండాలి, వాస్తవంగా ఉండాలి. అలా ఎప్పుడైతే వాస్తవంగా ఈ లోకంలో జీవించామో అప్పుడు మనము బుద్ధి చేత అభిషేకించబడిన వాళ్ళము కాదు, తైలపు కొమ్ము చేత అభిషేకించబడిన వారం, స్వాస్థ్యం మీద రాజులైన వారం, దేవుని మనస్సు గెలుచుకున్న వారం. అట్టి వారము ఈ లోకం మీద ఉండాలంటే ది ఫస్ట్ వెరీ రీజన్ ఇస్ టు బి రెడ్. మొట్టమొదటి మాట చెప్తుంది వాక్యం, ఎర్రని వారమై ప్రభు రక్తము చేత కడగబడిన వారముగా మనం ఉండాలి. సో దావీదు ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటండి అంటే ఎర్రని వాడు అనగా దేవుని రక్తములో కడుగబడిన వాడు. రెండవది ఈ వ్యక్తి తైలపు కొమ్ము చేత, నేను మళ్ళా చెప్తున్నాను, తైలపు కొమ్ము యొక్క ఒరిజినాలిటీ, తైలపు కొమ్ము చేత దావీదు మాత్రమే అభిషేకించబడడానికి రెండవ కారణం ఏంటంటే మొదటిగా అతడు ఎర్రని వాడు, రెండవదిగా చక్కని నేత్రములు కలిగిన వాడు, మూడవదిగా అంతకాలం మరొక మంచి లక్ష్యం ఉండి చెప్పిన అతని కళ్ళు గోవ కన్నుల వంటివి. అతడు చక్కని నేత్రములు అంటే, చక్కని నేత్రములు అంటే నేను నల్లగా ఉన్నాయండి, పిల్లికలు పెట్టుకోమంటారండి, కొన్ని పిల్లికల్లో ఉన్నాయండి, ఏదో గులాబీ రంగులు పెట్టుకోమంటారండి. ఐ డోంట్ మీన్ దట్. అక్కడ నేత్రములు అంటే నువ్వు చూచే విధానం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన దాన్ని చూచే వారముగా మాత్రమే మన కన్నులు ఉండాలి. భక్తుడు అంటాడు, వ్యర్థమైన దానిని చూడకుండా నా కన్నులు ఏం చేయాలి ప్రభా? మీరు తిప్పునైనా, నీ తట్టు తిప్పునైనా, నీ తట్టు మాత్రమే చూసే కన్నులు నాకు దయచేయి. మీకు సంగతి చెప్పనా? ఇలా చూడండి చెప్తాను. మోరియా పర్వతం మీదకి వెళ్దాం. వెళ్ళిపోయాం అందరూ. ఎక్కడున్నప్పుడు మన అందరూని మోరియా పర్వతం మీద ఉన్నాం. మోరియా పర్వతం మీద ఎవరున్నారు? మరి వెళ్ళిపోయామన్నారు అందరూ అనేసారు. చెప్పాలి ఎవరు? చెప్పండి. అబ్రహాం గారు ఉన్నారు, ఇసాక్ గారు ఉన్నారు. ఇసాక్ గారు మీరు అడిగిన సీన్ అక్కడ ఎలా ఉంది? బలిపెట్టి కట్టుందా? వస్తున్నారు ఎందుకు మీరు అందరూ? బలిపెట్టి కట్టుందా? రైట్, కట్టేసింది. అక్కడ ఎవరిని పరండి పెట్టారు? ఇసాకుని పరండి పెట్టారు. కత్తి ఎక్కడుంది? ఎత్తేసి ఉంది. ఏమాత్రం ఆలస్యమైనా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అబౌట్ కిల్, అబౌట్ స్వాడ్ హిమ్ రైట్ నౌ. అలా నరికేయాలి. ఈలోగా అంటాడు, ఏ అబ్రహం ఎందుకు ఇస్సాకును ఆపాడు చెప్పను సార్ ఏదో అన్నారు. నేను నిజం మళ్ళీ ఈసారి మీకు డైరీ మిల్క్ కొంటా, ఎంత 5 స్టార్ అన్నారు, ఇప్పుడు డైరీ మిల్క్ కొంటా చెప్పనా? రెండోసారి వెనక్కి రండి. నేను ఇలా ఎందుకు అడుగుతున్నానంటే గ్రేస్ విక్టర్ గారు చాలా తెలివైన వాడు అని చెప్పుకుంటా కాదు, నా ఉద్దేశం అంతా మీరు ఆలోచించాలి అన్న ఆశ. రండి పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి, అమ్మా సుందరరావు గారు పాప నువ్వేనా చదువు, మైక్ ఎక్కడుంది? మైక్ తీసుకునే పెద్ద దాని అర్థం ఏంటి చెప్తున్నా, నువ్వు త్వరగా తీసి చదవాలి అని అర్థం. చదవాలి. ఆది కాండము 22వ అధ్యాయం 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి, బైబిల్ ఉందా? ఆది కాండం ఉందా? ఆ దూత అయ్యా అబ్రహమా అని పిలిచాడు. చిత్తము ప్రభువా అని ఆ చిన్నవాని మీద చెయ్యవేకునైనా ఏమీ చేయబోవయ్యా, నీకు ఒక్కడే నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా ఆగనాగనాగను తలపైకెత్తండి బిల్లే జాతిగా తలపైకెత్తండి. ఇప్పుడు నరికేద్దామని చేయి పైకెత్తే అబ్రహ్మ ఆగు అతను చంపకయ్యా, నేను చంపడానికి ఇష్టపడలే, నేను బలిని కోరుకున్నవాడు కాదు, నేను రక్తాన్ని కోరుకున్నవాడు కాదు, రక్త మాంసములకు నచ్చావు.
నేను అందరిలాంటి దేవుణ్ణి కాదు, బలిని కోరుకునేవాడు కాదు. అవసరమైతే నా రక్తాన్ని కోరుతాడు పోస్తాను, కానీ నీ రక్తంతో నాకు ఏమి లేదో. మరి ఇంకేది ప్రభావం, ఇంకేది తెమ్మన్నావు ప్రభు? అసలు టెస్ట్ చేశాను ఆయన, ట్రైల్ వేసాను. నువ్వు ఎలాంటి చూశాను, నువ్వు చాలా కష్టమైన వ్యక్తివి, నువ్వు చాలా కాసిన వ్యక్తివి, అర్జెంటుగా నువ్వు ఏమి చేయకుండా వెళ్ళిపో అంటే అప్పుడు ఏం చెప్పు, రే బతుకుంటే బడ్జెట్ తిని బతుకొచ్చు. ఆయన మూడు మారిపోతుంది. అప్పుడప్పుడు ఒక్కోసారి సడన్గా మాట్లాడుతాడు ఆయన, నేను వెళ్ళిపోదాం పదా అని అన్నీ తీసుకొస్తలేదు, ఎన్నలేదు. ఆ బలిపీఠం కట్టిన ప్రతి ఒక్కరూ ముగించాలి కాబట్టి అక్కడే తమ కన్నులు చక్కని నేత్రములు గనక అలాగూ ప్రభు తట్టు చూచాయంట. దేవునికి స్తోత్రం. అలా ప్రభు తట్టు చూడగానే అప్పుడు కనబడింది ఆయనకి పొదల్లో చిక్కుకున్న గొర్రె పిల్ల, చక్కని నేత్రములు కలిగిన అబ్రహాము. చక్కని నేత్రములు కలిగిన వాడు గనక కొడుకు బదులుగా గొర్రె పిల్లను ఇందాక అన్నాడు ఇస్సాకు, అయ్యారండి అన్నీ ఉన్నాయి కానీ ఇందుకే ఎవరు గొర్రె పిల్ల లేదండి. అప్పుడు అబ్రహాం కూడా తెలియదు. అబ్రహాం ఎందుకు అనుకుంటే చెప్పిన, చక్కని నేత్రములు. మనకు నేత్రం ఏంటి చెప్పిన, మా ఇంట్లో మా చిన్న షారుని నేను పొరపాటును పెట్టిననుకో ఫోన్ మాకు ఎవరికి దొరకదు, ఆ పిల్లకి మాత్రమే దొరుకుతుంది. మా అమ్మ పప్పలు పెట్టింది అనుకో ఎవరికి తెలదు, డబ్బులు పెట్టిందనుకో ఎవరికి తెలదు, ఆ పిల్లకి మాత్రమే దొరుకుతాయి. కొందరు ఇప్పుడు కూడా అభిషేకం కలిగిన మహానుభావులు వీళ్ళందరూ వీళ్ళకి ఏం చెప్తాయి అంటే, ఎక్కడ ఎవరు దొరకని మాత్రం వాళ్ళకే దొరుకుతాయి. బంగారు పోని వాళ్ళకే దొరుకుతాయి కదా. కొందరికి మేము సేమ్ అదే అభిషేకం మా అమ్మగారు కూడా మళ్ళీ మా వింతల్లి వాళ్ళ ఓన్ సొంత తండ్రి కూడా సేమ్, మాకు ఎవరికి దొరకదు, తాళం ఏదైనా తగిన ఎదికేసుకుంటాం, ఆయనకి మాత్రం దొరికేది. కొందరు కన్నులు ఎలాంటి కన్నులు అంటే తిండిని ఆశించే కన్నులు. కొందరు కన్నులు కొందరు బట్టల షాప్కి వెళ్ళారా, నాకు కనబడవు అదేంటో కానీ వాళ్ళకి మాత్రం బెమ్మని బట్టలు కనబడతాయి. ఏంటంటే వాళ్ళ కన్నులు దానికి ఫిక్స్ అయిపోయింది. కొందరు నేను ఎప్పుడు టీవీ పొరపాటును పెట్టిన ఏదో మ్యాచ్ వస్తుందా వాళ్ళ, బికాస్ ఐ లైక్ క్రికెట్, నాకు క్రికెట్ ఇష్టం, నా మనసు దానికి అది. ఒకవేళ మీరంటే కీబోర్డ్ పట్టుకున్నాను అనుకో, నేను పట్టుకుంటా స్కేల్ అంటే నాకు తెలియదు, అదేంటో ఆ ఆపరేటర్ నాకు తెలియదు. ఆయన పట్టుకోగానే ఆయనకు అనుకూలమైన కీ దాంట్లో దొరికేస్తాయి. అది పట్టుకున్నాడు దాన్ని బ్రహ్మాండంగా. వారి కన్నులు దానికి ఫిక్స్ అయిపోయాయి. ఈ వ్యక్తి కన్నులు, అబ్రహాము కన్నులు దేన్ని ఫిక్స్ అయిపోయి చెప్పిన, బలిని అర్పించడంలోనే ఫిక్స్ అయిపోయాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కన్నులు దేనికి ఫిక్స్ అయ్యాయి? గువ్వంట ఎంతో గెద్ద తర్వాత అత్యధిక వేగంగా పైన అత్యంత దూర ప్రాంతంలోంచి ప్రయాణించే పక్షట, అంత ఎత్తు సుదూరంగా ఉన్నటువంటి ఆ పక్షి ఈ నేల మీద పడినప్పుడు అది డ్రైనేజీలో ఉందా, మంచి నేలలో ఉందా, కుళ్ళిపోయిన చర్మమా, పురుగులు పట్టిందా, ఈగలు పట్టిందా, ఫ్రెష్ ఆహారమా, కుళ్ళిపోయిన ఆహారం అని సరిగ్గా గుర్తుపడదు. అందుకే నా చెల్లికాడా, నా ప్రియురాలా, ఓ నా ప్రాణేశ్వరి, నీ కన్నులు ఎలాగున్నాయో చెప్పనా, గువ్వ కన్నుల వలె ఉన్నాయని పోల్చుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలాంటి గువ్వ కన్నులో దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు పెద్ద ఎలియాషీబు దగ్గర లేదు, తర్వదోడు దగ్గర లేదు, మూడన్న దగ్గర లేదు, అన్ని దగ్గర లేదు, సౌలు దగ్గర లేదు, ఒక్కడి దగ్గర ఉంది. చక్కని నేత్రము కలిగిన వాడు, మంచి చూపు కలిగిన వాడు, ఎదుటివారి భార్యలాగానే చూచిన వాడు, మంచిని మంచిగానే చూచిన వాడు, చెడును చెడుగానే చూచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చక్కని నేత్రములు కలిగిన దావీదు గనక అతడు తైలపు కొమ్ము చేత అభిషేకించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పోయిన వారం అంతా నేను ఇక్కడే ఉన్నాను అన్నయ్య, సుందరవాణి నేను ఒక హోటల్లో ఉన్నాం, నాతో పాటు మా పిల్లలందరూ వచ్చారు. మేము తిన వెళ్తే ఆకువీరు దాటి ఒక ప్రాంతం వెళ్తున్నాం. ఒక ప్రాంతం వెళ్తే సారీ చాలా మంది ఇక్కడ ఆడవారు ఉన్నారు, ఏమనుకోవద్దమ్మా, భారతదేశము మా అత్తగారు ఉంటారు, నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, మీరు తప్ప మా వింతలు తప్ప మీ అందరూ సహోదరులే. ఒక మాట చెప్తాను ఏమనుకోకండి. ఆడవారు వేసుకునే ఆ లోదుస్తుల గురించి, ఆడవారు రహస్యంగా ఉపయోగించుకునే ఆ స్ప్రేల గురించి పెద్ద పోస్ట్ పెట్టారు. పెద్ద కట్టడు అంటాం కదా, అంత పెద్ద పోస్ట్ పెట్టేశాడు. నేను చూసి తల ఉంచుకున్నాను. తల ఉంచుకుని చూస్తే అక్కడ మామిడిపండు మార్కెట్ అంటే ఎంతమంది వస్తారు సార్? చిన్న పెద్ద అందరూ వస్తారు. ఇంతమంది ముందు ఆడవారు రహస్యంగా ఉపయోగించుకోవాల్సిన వాటిని కూడా పెట్టేసాడు. ఇది సిగ్గుపడలేదాడు? పర్లేదు. అది చూసిన మాకన్నా సిగ్గేస్తుంది కానీ ఆ పెట్టినోడికి సిగ్గులేదు, ఇక్కడ తిరుగుతున్న వాళ్ళకి సిగ్గు. నాకు అర్థమైందండి చెప్పిన,
మనిషి ఎలా మారిపోడంటే పాపమును తేలిగ్గా తీసుకున్నాడు. ఇది పెద్ద ఏం కాదు, అది మాతృత్వం అని తెలిసిన, అది తల్లి పాలు తాగాల్సిన ప్రాంతం అని తెలిసిన, అది చనుపాలు వెళ్ళాల్సిన స్థలం అని తెలిసిన, దాన్ని వీళ్ళు ఏం చూస్తున్నారంటే సెక్స్ అప్పీల్గానే చూస్తున్నారు. కానీ అందులో అమ్మతనమును చూడని కన్నులు బయలుదేరాయి. అది కూడా పబ్లిక్ పెట్టేశాడు అక్కడ. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి, ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారండి ప్రజలు. ఎప్పుడో తప్పుగా చూడటం బైబిల్లో ఏలైనా పెద్ద మనిషి అలాగే ఉన్నాడు. కొడుకులు అమ్మన తప్పుడు పని చేస్తారు అని గద్దించడం మానేసేసి ఏం చేయాలి చెప్పనా, వాళ్ళకి ఇంకా పుల్లుగా పెడతాం మొదలెట్టాడంట. దాంతో సంఘానికి వచ్చిన వారితో తప్పుడు పని చేయడం మొదలు పెట్టాడు. బైబిల్ ఉంది, అతని కన్నులు మంద దృష్టి కలిగినవి. ఎప్పుడన్నా నీ తమ్ముడు, ఎప్పుడు నీ కొడుకు తప్పుడు పని చేస్తుంటే అది నీ కంటికి కనబడింది, ఎప్పుడన్నా ఖండించవా? నీ కూతురు తప్పుడు పని చేస్తూ నీ కంటికి కనిపించింది, ఎప్పుడన్నా ఖండించవా? పొరుగు వాళ్ళు తప్పుడు పని చేస్తే కనిపించదు, ఖండించవా? ఎవడలా పోతే నాకేటనుకుని దౌర్భాగ్యమైన వెళ్ళిపోతుంది ఈ లోకంలో. చక్కని నేత్రములు కలిగిన వాడు మాత్రమే నిజమైన అభిషేకమునకు వారసుడు. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు దేవుడు కావలసిన కన్నులు అటువంటి కన్నులు కావాలి. దేవుడు కావలసిన కన్నులు అటువంటి కన్నులు కావాలి. పాపము దృష్టించే కన్నులు దేవుడికి అక్కర్లేదు. దర్శనములు చూచే కన్నులు దేవుడికి కావాలి. వాక్యమును చూచే కన్నులు దేవుడికి కావాలి. పరిశుద్ధతను పరిశుద్ధంగా చూచేవారు దేవునికి కావాలి. తప్పును తప్పుగా చూచే కన్నులు దేవునికి కావాలి. ఈరోజు నీకున్నటువంటి కన్నులు, ఈరోజు అటువంటి కన్నులు కనుక నీకుంటే నువ్వు తైలపు బుడ్డి చేత అభిషేకం లాంటి దానితో అభిషేకించబడవు. నిజముగా నువ్వు అభిషేకించబడతావు. నిజముగా దేవుని స్వాస్థ్యం మీద రాజుగా ఉంటావు. దేవుని పరిచర్యలో అద్భుతంగా వాడబడి దట్ ఈస్ టు బి హ్యాపీ. నీడ్ టు హ్యావ్ a blameless, a spotless eyes. రెండవదిగా అటువంటి జీవితం నీలో నాలో ఉండాలంటే నెంబర్ 1 ఎర్రని వారముగా. ఎర్రని వారం అంటే పెయింట్ వేసుకుని ఎర్రగా అయిపోయిన వాళ్ళేనా? సందమామ రాసుకున్న వాళ్ళేనా? ఎండలో మాడిపోయి మాగిపోయి నలిగిపోయి అరిగిపోయి పగిలిపోయి నాశనం అయిపోయిన వాళ్ళేనా? కాదు. ఎవరు చెప్పినా ఎర్రని వారు అనగా ద్వారబంధము రక్తము చేత కడగబడినట్లు, రాహేలు గారి రక్తము చేత కడగబడినట్లు ఈ అయ్యగారు దావీదు గారి కన్నులు, దావీదు గారి జీవితం రక్తము చేత కడగబడినట్లుగా మనము రక్తములో కడగబడిన వారముగా మనం ఉండాలి. ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన వారమై ఉండాలి. నెంబర్ 2 చక్కని నేత్రములు. చక్కని నేత్రములు అంటే ఇదంతా శుభ్రంగా కోసేసుకుని సమానంగా పెట్టేసుకుని అద్భుతంగా చేసిన కన్నులు కాదు. కానీ తల్లి, ఏ కన్నుల గురించి మాట్లాడుతున్నాను చెప్పనా? నేను ఏ కన్నుల గురించి మాట్లాడుతున్నాను చెప్పనా? పరిశుద్ధతను మాత్రమే దృష్టించే కన్నులు మనకున్నాయి. మా ఇంట్లో నేను హౌస్ కొన్న తర్వాత మిగతా సామాన్ల నుంచి 7 లక్షల పైన అయిపోయింది. అమ్మగారు వచ్చారు, అన్నగారు వచ్చారు. అప్పుడు తర్వాత ఇల్లు కట్టింది కాకుండా నేను మరలా ఆ సోఫాలని ఇవన్నీ కొన్నాక 7 లక్షలు ఎక్స్ట్రా అయ్యాయి. మా పాస్టర్ గారు నేను మొత్తం బ్యాచ్ అంతా వెళ్ళిన తర్వాత అప్పుడు కొంటే అక్కడ యాపిల్ టీవీ ఉంది. అక్కడ యాపిల్ టీవీ 3,42,000 అంట. ఎంత? మా అత్తగారు అంది, తమ్ముడా అన్నీ కొన్నా అంటే నన్ను అల్లుగారి పిల్లలు తొమ్మిదని పిలుస్తారు. తమ్ముడా అన్నీ కొన్నావు కదా, టీవీ ఎందుకు కొనలేదు? అది కూడా యాపిల్ టీవీ కొనొచ్చు కదా అన్నది. ఆవిడ పోయింది. అప్పుడు అన్నాను, అక్క నాకు అది కొనడం పెద్ద కష్టమేమి కాదు, దేవుడి కృపలో నాకు కృపను ఇచ్చాడు, నాకు కొనడం కష్టం కాదు. ఒకవేళ నేను టీవీ కొంటాను, ఇక మీ పాప పని అయిపోయినంటే దాని ముందు కూర్చొని ఉపవాస ప్రాప్తంగా చేసింది అనుకో, టీవీ ముందు కూకుని ఇలా ఒక సంగతి వచ్చారనుకో, అప్పుడు సాక్ష్యం ఎలా ఉంటుంది చెప్పనా? ఆ పిల్ల ఏదో పెట్టుకుంటుందో, ఏ జబర్దస్తో లేకపోతే ఏ డిస్కవరీ ఛానల్ ఏదో పెట్టుకుంటుంది. ఆ సమయానికి చూడరాని పమ్మ వచ్చింది అనుకో, అదిగో ఇది చూస్తున్నారు. మీకు విషయం చెప్పిన సంఘస్థులతో మన శ్రద్ధ పనుతుందండి బాబు. వాళ్ళు ఎన్ని దౌర్భాగ్యం పనిచేసి మనం ఏమనకూడదు. మన చిన్న చొప్పు చేసిన అదేంటి మరా ఇక అలా చెప్పేవాడు అని మొదలెడతాడు కదా. చర్చిలో వాళ్ళ ఎలాగై తిరగచ్చు, మన పిల్ల మాత్రం పొరపాటును జీవించేసుకున్న వాళ్ళతో పనులే మళ్ళీ మనం, అంతేనా? చర్చిలో ఎంత అర్థమంత్రి ప్రయాణ చేయొచ్చు, మన బాబుగాడు పొరపాటున ప్యానల్ దిగి పక్క వెళ్తే మాత్రం మరి వాసం రాదా? అది కిందకి వెళ్ళకూడదా కదా? ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉంటుందమ్మా. కాబట్టి ఓ పని చేస్తాను, టీవీ కొండమా అని చెప్పి నేను టీవీ కొనలే. ఇలా యూట్యూబ్లో వాక్యాలు అప్లోడ్ చేద్దాం అవకాశం లేదని బాబు, ఇంటర్నెట్ వేద్దామంటే అయ్యో పెద్ద ఉందండి టీవీ లేదా అని అదే పోయింది.
నీకు నేను టీవీ కొనలేని దద్దముగా కనిపించవచ్చు, కానీ నా జీవితం ఏంటో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొందరికి బాత్రూమ్ ఉండదు. ఆడవారు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే మంచి బాత్రూమ్ ఉండదు, పెద్ద పెద్ద టీవీలు. పైపు మొన్న మొక్కలు ఇంటికి వెళ్తే ఆ గోడ సరిపోలేదు ఆ టీవీకి, అంత పెద్ద టీవీ. ఎవరో పనిచేయరా, గోడ పగలగొట్టారు, రోడ్డు మీద పెట్టారా టీవీ. రోడ్డు మీద పెట్టి టికెట్లు అమ్ముకుండా కూర్చోరు. ఇంకా చెప్పండి, ఇంకేం చెప్తాం వాళ్ళకి. ఒకసారి వాష్రూమ్కి వెళ్దామంటే సరిగ్గా అందరూ వాటర్ వస్తలేదు. మరి ఆడపిల్లలు ఏం చేస్తారు? ఒకప్పుడు అనుకుని మగవారు అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని స్నానం చేసేసేవారు. ఇప్పుడు అలా చేస్తారండి? అలా చేయరు కదండి. మనం ఏం చేయాలండి అంటే ఏది అవసరమో అది మాత్రమే చూసుకోవాలి. చక్కని నేత్రములో కావాలి. ఒకే వాడలోంచి వచ్చే బయటికి రెండు వచ్చే ఎవరో మీరు నేనే చెప్పాలి. ఎవరు? ఒకరు పావురము, ఇద్దరు బ్లాకే. అది నల్ల కాకే, ఇది కూడా నల్ల పామే. అయితే ఇది కూడా కాకే. రెండు బయటకు వచ్చిన ఒకటి కన్నులు మాత్రం పురుగులు కనబడ్డాయి, మరొక దాని కన్నులు మాత్రం తన అరకాలు నిలుపుటకు స్థలము. ఎందుకు చెప్పన? చక్కని నేత్రములు కలిగిన నల్లని పావురం. ఒకే వాళ్ళకి వచ్చాయి. అక్కడే నోహో పాస్టర్ గారే, రెండిటికీ ఒకేటే ఉపదేశం, రెండిటికీ ఒకటే బల్ల, రెండిటికీ ఒకటే అభిషేకం, రెండిటికి ఒకటే హస్తనిక్షేపణం, అయినా కృపావరములలో సహపాలు భగుస్తురాలుగా లేదా. ఒకటి చెడును చూసింది, మరొకటి మంచిని. ఇప్పుడు కూర్చొని జీవితంలో ఎవరిని చూస్తున్నావు నీవు? చాలామంది కుర్రోళ్ళు అలా వదిలిగారంక, వారి అక్క అంక, తన గర్ల్ ఫ్రెండ్ అంక ఎవరు చూడకూడదు కదా, ఎవరు చూడకూడదు. ఎలా ఉండాలంటే అసలు ఇంకా గొరక వేసే అవకాశం ఏదైనా కుట్టి చేద్దు, నువ్వే స్పాన్సర్ చేయొద్దు ఏప్రిల్ 14వ తారీఖుకి. అదేతో నీ భార్య అంక, మీ అక్క అంక, మీ చెల్లంక, నీ సొంత వారంక ఎవరు చూడకూడదు. నువ్వు మాత్రం సొల్లు కొబ్బరులు చెప్పుకుంటూ అందరంక కిందకి పైకి మొత్తం చూసుకుంటా పోకుంటా. జాగ్రత్త. మనం ఏం విత్తితే నా భార్య పట్ల నువ్వు ఏ చూపుని విత్తావో నీ భార్య పట్ల కూడా నువ్వు అదే వస్తావు. నా బిడ్డల పట్ల నువ్వు ఏ చూపును చూస్తావో అదే ప్రేమ నీవు కూడా కోస్తావు. మీకు సంగతి చెప్పాలని గతంలో చెప్పాను, సాక్ష్యం మళ్ళీ చెప్పాను. మా చర్చిలో అనేక మంది యవ్వన బిడ్డలు, 150 మంది యవ్వన బిడ్డలే ఉంటారు. మా ప్రతి ఆదివారం కలకలాడుతుంటారు. అందుకే నా ప్రసంగాలు ప్రతిదీ అప్డేట్ చేసుకోవాలి. అందరూ మహా ముద్దులు బాగా చదువుకున్న వాళ్ళు అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీలు వీళ్ళందరినీ పిలవమంటే వాక్యం చెప్పాలన్నమాట. చెప్పినప్పుడు ప్రతి ఏ పాప మెచ్యూర్ అయినా, ఏ పాపకు పెళ్ళైనా ఆ మొదటి రాత్రికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ పురుషుడు ధర్మం ఆరంభించబడినప్పుడు మేము వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏ మనస్సాక్షితో ప్రార్థన చేస్తానో, ఎవరు గర్భిణీ అయ్యారన్నా నాన్న చెల్లి గర్భిణీ అయిన బాబు వచ్చి ప్రార్థన చేయి అన్నారనుకో, నేను ఆ బిడ్డ కోసం ఏమని ప్రార్థన చేస్తానో సేమ్ ఎగ్జాక్ట్గా నా భార్య పట్ల నేను అనుకోసాను. నేను ఆ బిడ్డలందరి పట్ల నార్మల్ డెలివరీ ప్రభు తల్లి బిడ్డ దగ్గర క్షేమంగా వేరుపరచుకొని ప్రార్థన చేశానా. నా భార్య నన్ను 3 పర్యాలు కన్నది. అంటే నా బిడ్డలు మొత్తం 3 కన్నది. 3 సార్లు కూడా శ్రేష్టంగా నార్మల్ డెలివరీని ప్రభు ఇచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. చక్కని నేత్రములు కలిగిన వారముగా ఉన్నాం. పరిశుద్ధతను గుర్తించే నేత్రాలు మనకు ఉండాలి. కొంతమంది వాక్యం చూడండి, ఆ మాట వాళ్ళకి కనబడదు. ఇందు బట్టి డబ్బులు చూడండి, దెబ్బ కనబడిపోతాయి. ఆ మాట ఇప్పుడు ఆ వాక్యం కనబడింది నీకు కష్టకాలంలో అప్పుడు అవసరం అండి. నేను పాస్టర్ గారు ఏదో పాయింట్ మర్చిపోయాను, ఆ మాట కనబడి తక్కువ నీకు దొరికే ఎప్పుడు చెప్పినా నువ్వు అలా అలవాటు ఉండగా పరిశుద్ధం చూడగా వాక్యాన్ని చూడగా ఆ మాట తక్కువ దొరుకుతుంది. అది దొరకదు నీకు, అది తిరిగి అర్థమే నీకు రాదు. ఎదుగుండా బైబిల్ తెలుసుకుని అలా చూస్తే మాత్రం తెలుస్తుంది. ఈ మాటలు ఆలకిస్తున్న వారు కదా, దావీదు మాత్రమే ఎన్నిక చేయబడ్డాడు. దేనికి? బుడ్డి చేత కాదు అభిషేకం. దేని చేత? తైలపు కొమ్ము చేత ఒరిజినల్ అభిషేకముగా దావీదు దక్కింది. గల కారణం ఏంటంటే నెంబర్ 1 ఎర్రని వాడు, నెంబర్ 2 చక్కని నేత్రములు కలిగిన. చక్కని నేత్రం అంటే పరిశుద్ధతను గుర్తించే నేత్రాలు మనకు ఉండాలి. 3వది మా తర్వాత చదువుతల్లి అద్ది లెక్క మళ్ళీ తిరుగులేదు. మళ్ళీ చూచుటకు లైఫ్ బాయేమో, సంతూరేమో, చర్మ సౌందర్య రహస్యం అదేనేమో అనుకుంటే మరలా మనం వాలీబాల్ మీద కాలేసినట్లే. మీరు బంతి మీద కాదు నిలబడలేము కదా, అలాగనమాట. అంటే పప్పు దాకలో కాలేసమంటారు, పాత మాట. ఇప్పుడు అప్డేట్ చేసాం మనం జాతర ఆలోచించిన.
చక్కని నేత్రముల తర్వాత ఎలా ఉన్నాడు? చూచుటకు వాట్ యు మీన్? దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగిన వాడు. రాయండి, నాకు మరీ చూపుతాను ఇందాక నుంచి, రాయండి. మూడోది, ఎందుకు ఈ వ్యక్తి తైలపు కొమ్ము చేత అభిషేకించబడ్డాడు అన్న వాక్యం చూస్తే అతడు న్యాచురల్లీ ఆ స్పిరిచువల్ గ్లామరస్ మ్యాన్. ఆత్మ సంబంధముగా చూచుటకు ఎలాంటి వాడు? అందమైన వాడు. మీకు సంగతి చెప్పనా? ఇలాగే ఉండొస్తాను, చూడండి చెప్తాను. అమెరికాలో జార్జ్, దానికంటే ముందుగా బ్లాక్, అమెరికాలో మొట్టమొదటి నల్ల జాతీయులు అతను అయ్యాడు. అమెరికా అతను అతను అధ్యక్షుడు అయ్యాడు. నెల్సన్ మండేలా. ఎస్, నెల్సన్ మండేలా సెకండ్. నెల్సన్ మండేలా. మీకు విషయం చెప్పిన, అతనికి ద వరల్డ్ హ్యాండ్సమ్ అవార్డు ఇచ్చారంట. అందరూ ఆశ్చర్యపోయారంట. ఇదేరా బాబు. మీకు విషయం చెప్పిన, అతను చిన్నప్పుడు పొంగు చూపింది. మీ ఏరియాలో ఏమంటారు? చికెన్ ఫాక్స్ అంటారు. మా ఏరియా ఇక్కడ ఏమంటారు? అమ్మూరు అంటారా? పొంగు చూపింది అంటారా? మా ప్రాంతాలకు కలిపి పేర్లు పెడతారు. ఈ చికెన్ ఫాక్స్ అయితే పాపం తెలియక ఇతను ఆ పొక్కుల్ని వాళ్ళ అమ్మగారు నొక్కేశారంట. దాంతో గుంటలు పడిపోయి, ముఖం అంతా గుంటలు పడిపోయి, అస్సలు బాగోడైన ముఖం, అస్సలు బాగోదు. కానీ మీకు విషయం చెప్పనా, అయినా నీకు హ్యాండ్సమ్ అవార్డు ఎందుకు ఇచ్చారు చెప్పనా? అతని గుణం, అందం శరీర సంబంధమైనది కాదు, అందం మనసుకు సంబంధించింది అని చెప్పి అతను చేసిన దాన ధర్మాలు అంత అందంగా ఉన్నాయని చెప్పి ఐ కెన్ గివ్ మై హ్యాండ్ టు సమ్, ఐఎమ్ నాట్ ఎ హ్యాండ్సమ్ అని రాసింది ఆయనే. హ్యాండ్సమ్ అనే పదానికి అర్థం చెప్పనా? ఐ కెన్ గివ్ మై హ్యాండ్ టు సమ్. నా హ్యాండ్సమ్ అంటే హ్యాండ్సమ్, నా చేతిని కొందరికి సహాయకరంగా ఇవ్వగలను. నేను న్యాచురల్ గా హ్యాండ్సమ్ అని కాదని చెప్పింది ఆయనే. ఆ మాట చెప్పగానే ఆ చేసిన పనికి అతనికి మోస్ట్ హ్యాండ్సమ్ అవార్డు ఇచ్చారు. అందం అంటే చెప్పనా, మన గుణమే అందం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడపిల్లకు పట్టీలు మాత్రమే అందం కాదు. ఆడపిల్లకి ఇలాగెట్టి 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 ఇలా పైకి లేపినా అది మాత్రమే అందమైంది కాదు. ఆడపిల్లకి ఎక్కడోటి మళ్ళీ నడుముకోటి, కాలుకోటి, ఈ చేతులకోటి, చెవులకోటి, పైకోటి, నాలుకోటి, పలుకోటి, ముక్కుకోటి పెట్టడం మాత్రమే అందం కాదు. కానీ మరి ఏం చెప్పిన అందం? ఆమె పరిశుద్ధతే, ఆమె గుణమే ఆమె అందం. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అందమైన మీకు ఇష్టం చెప్పిన ఆ వయసులో, ఏ వయసులో? వృద్ధాప్యం ఉన్న ఆమెలో ఫిలిస్తీన్ల రాజు, ఆ ఐగుప్తు రాజు శారాను కోరుకున్నాడు. ఆ వయసులోనే, వయసులో ముసలావిడే అయినప్పటికీ కోరుకున్నాడు. ఆయన అసలు అందం వన్నె తరగనందం. మీకాలు శారా గారి కంటే అందంగా ఉంటుంది. దేనికి ప్రయోజనం? అడవిలో కాచిన వెన్నెల్లాంటి అందం ఆవిడ ఎవరికి పనికిరాదు. ఎలా చెప్పిన, వివేకమైన సుందర స్త్రీ ఉన్న తన ఇక్కడ పెట్టుకున్నటువంటి ముక్కు కమ్మికి పెట్టుకున్న దాని ఏమంటారు, కొమ్ము అంటే బంగారు కమ్మి పడతారు. దాన్ని ఎందుకు పనికిరాదు అందం. కానీ ఈమెలో గుణమే ఆమె అందం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడపిల్లల్ని అందంగా పెంచకండి, గుణంతో పెంచాలి. హల్లెలూయా. ఇంటికి ఎవరు వచ్చినా ప్రైజ్ ది లార్డ్ తాతయ్య గారు, అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు లాస్ట్లో గారు అనే తోకలు తోడిస్తూ ఉన్నాడు. అలా పెంచండి వాళ్ళని. చిన్నప్పటి నుంచి సేవకులకు సహకారంగా పెంచండి. సేవలో ప్రయోజనకరంగా పెంచండి, ఉపయోగకరంగా పెంచండి. పరిచయం చేసే ధర్మంతో పెంచండి. అలాగే పెంచండి. వారి అందమే, వారి గుణమే వారి అందవంతంగా పెంచి ఈరోజు గర్భవతులు తిరుగుతున్నారు కానీ గుణవతులు తిరుగుతారు జనాలు. తెలుసా మీకు? మన పెళ్లి చేశాను నా కర్మ కాలిపోయి. నేను మ్యాక్సిమం అసలు ఒప్పుకోలేదు. నాకు తెలియాలి బాగా, కానీ తెలిసిన అన్న బాగా తమ్ముడు తమ్ముడు అంటే నా లైసెన్స్ మీద మాత్రం మన అజమవిద్య ఉన్నారు కదా, అజమవిద్య ఆయన చేసి పెళ్లి చేశాను. నాకు ఎందుకు ప్రేరణ నాకు రాలే. పెళ్ళి అయిపోయి నెక్స్ట్ రోజుని విలేజ్ జాతకాలకు వచ్చాను. పెళ్ళి అయిపోయి నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి ఉంది పిల్ల. నేనేమో ప్రార్థన చేస్తగలితే అదే పాప అంటే 5 ఏళ్ళకి వెళ్ళిపోయి అంటుంది. ఇలాగలగలగలగా అందుకే చెప్తున్నారు కదా, ఆ ముక్కలు గర్భవతులు దొరుకుతున్నారు కానీ గుణవతులు దొరుకుతారు. అమ్మ దిగుతాను అమ్మ. ఇంకా నాకు ఎప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ప్రైజ్ లార్డ్ అన్నయ్య, అమ్మ బాబు నీకు నీ ప్రైజ్ లార్డ్కి అమ్మ ప్రైజ్ లార్డ్ అంటే ఫ్రై అంటే ఫ్రై అంటే వేపుడమ్మా అమ్మ తప్పులేదు అమ్మ, నీకు పెళ్లి చేసిన పాపానికి ఇప్పుడు చేసేయాలమ్మ మమ్మల్ని
అయ్యా నేనేమో నా ప్రసంగం చెప్పిన నిష్కలంకమైన పానుపు అప్పటికల్లా నవ్వుతానికి అర్థం కాలేదు మీ మరణం ఏంటో. మరి నవ్వు నానా రకాల అర్థాలు ఉంటాయి, నాకేం తెలుసు నవ్వుతుంటే. నేనేమో అయ్యో నీ కానుక ఎలాగ ఉండాలి, నీ పానుపు ఎలాగ ఉండాలి, అది అలాగ పొలం అని చెప్పేస్తాను. నేను ఈ పిల్లలు పెట్టినా అల్లం పెట్టినా అయ్యి బాబు నా వాక్యం బాగా అర్థమైపోయిందేమో నేను అనుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది అన్ని నవ్వులు ఒకే టైప్ కాదు అని. అర్థమైందా? మనిషికి ఉండాల్సింది ఏంటో చెప్పన, ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వారుగా మనం 3 అంశాలు చెప్పాను. మొదటిగా ఏముండాలి? ఎర్రని అనగా హలో ఎర్రదండి ఏంటి బిల్లే మీరు అంకల్ మాట్లాడుతుంది అయ్యి ఆ అంకుల్ ఎవరు అస్సలు సమాధానం చెప్పి 4 వేసి కళ్ళు ఎట్టుకుని చెప్తున్నాను. ఇంకా చెప్పరే కమా చెప్పాలి. ఎర్రని దానికి అర్థం ఏంటని చెప్పాను, రక్తములో కడగబడిన తమ్ముడు. తర్వాత అనగా పరిశుద్ధతను మాత్రమే చూచే కన్నులు. 2 నెంబర్ 3 ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉన్న. తర్వాత అతడు రాగానే నేను కోరుకున్నవాడు. నెంబర్ 1 అతడు రాగానే ఎక్కడి నుండి? అరణ్యములు వచ్చారు. గమనించి ఇందాక అందుకే మిమ్మల్ని అడిగాను, వచ్చింది సమూయేలా దావీదా? ఫస్ట్ వచ్చింది ఎవరు? సమూయేలు వచ్చాడు. ఇక్కడ రాకొచ్చినప్పుడు ఆగు టైం వేస్ట్ అయిపోతుంది, నేను అడిగి వెళ్ళిపోతాను అనలే. నువ్వు రా. హలో నేను నిన్ను అభిషేకించాలంటే అరణ్యము అనే లోకంలో నుండి నీవు బయటకు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ అరణ్యానికి నేను రాను, నీవే నీ అరణ్యాన్ని విడిచిపెట్టిన వద్దకు రా. అది దేవుని పని. మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తే దెబ్బకి అర్థమైపోవాలి మీకు. యెరూషలేమునకు యోర్దాను దాటి వస్తున్నాడు దేవుడు. మీకు ఎరుకోని దాటుకుంటూ వస్తున్నాడు ప్రభు. త్రోపక్కన ఒక అబ్బాయి, అతని పేరేం పేరు? గుడ్డివాడేనా? అంతే కరెక్టే. త్రో పక్కన గుడ్డివాడు ఒకడు కళ్ళు లేకుండా పడుకుని అతను ఎవరు? అయ్యి బాబోయ్, అదే తప్పకుండా కాదు కష్టే. అతగడి పేరు వెళ్ళిపోయాడు. బర్తలోమయికి కళ్ళు ఇవ్వని సంగతి దేవుడికి బాగా తెలుసు. అతను నల్లడైన సంగతి దేవుడికి బాగా గుడ్డివాడు. అతను కొన్ని బిరుదుడు రెవరెండ్ డాక్టర్ అంటాం కదా. అలాగా మొదటి రెవరెండ్ ఏంటంటే అయ్యగారికి కళ్ళు కనబడవాడు. 2 డాక్టర్ ఏంటంటే అయ్యగారి నల్లడు. అక్కడ పెట్టుకున్నాడు. దేవుడు కావాలని దూరం వెళ్ళిపోయాడు. అయ్యగారు పిలుస్తున్నాడు. దావీదు కుమారుడా పొలాలను జాగ్రత్తన్నాడు. దగ్గర ఉన్నప్పుడు వినబడలేదు కానీ దూరం వెళ్ళినప్పుడు వినబడిందంట. ఆ దేవునికి స్తోత్రం. ఏమండి ఎప్పుడు వినబడాలి మీకు? దగ్గర వినబడాలి. అయ్యగారి దగ్గర వినబడింది కానీ అయ్యగారు పలకలే. దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆగునైనా నేనే వస్తాను అని రాలేదు ప్రభు. అక్కడ పోయి రా, ఆ సిప్పను వదిలేసి రా. ఆ మార్చిపోయిన ఆ దుప్పటి కిందేసి ఉన్నా కదా ఒకటి, ఆ పరుపు అది వదిలేసిరా. ఆ కర్ర పట్టుకున్నావు కదా, ఆ కర్ర వదిలేసిరా. ఆ డబ్బులు చిల్ల డబ్బులు ఉన్నాయి కదా నాయన, ఆ చిల్ల డబ్బులు వదిలేసి నా వద్దకు రా, నువ్వు మరలా దాని దగ్గరికి వెళ్ళకుండా చేస్తాను. అది పాయింట్ అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు నేను రమ్మంటాడు కానీ పోలే ఒక్క పాప వచ్చేసి అని అస్సలు అంటాం. ఒక ఆవిడ చాలా మంది పట్టబడి రాళ్ళుచు కూడా ఎలా ఉన్నారు జనం. ఎలా అంటాడు, అమ్మ ఎవరు ఏమనలేదా? ఇంకెవరేమన్నా సేపులో రాళ్ళుచు కొట్టేద్దరండి. నేను ఏమన్నమ్మా, పోయి మరలా ఈసారి కనబడకుండా తప్పు చేసుకోమ్మా అనలేదా? ఏమన్నాడు? పోయేక పాపము నెవర్ టర్న్ బ్యాక్. నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేపల గడ్డమ్మ గారు పాట పాడుతుండేవారు. నా ముందు సిలువ, నా వెనుకలో కాశల్, నాదే దారి. మన హరికృష్ణ వాళ్ళు లేరా? అక్కడ కూర్చున్నారా? ఫోన్ చేసారా? చేసాను, పర్లేదు తమ్ముడా, ఇబ్బంది పడదు. ఇప్పుడు 7 గంటలకు వచ్చేసి ఉంటారు. నేను పాడతాను, వాళ్ళందరూ పీప్ అంటారు. మీరు నా ఇంక ఎలా కొడుతున్నాడు ఎలా పాడుతుంది జాగ్రత్తగా చూడండి. ఓకే అంటే బాబు చాలా స్వాతంత్రంలా ఉన్నారండి. హల్లెలూయా అని అంటాడు. నీ యేసుని వెంబడింతునని నేడే గాని జయించితిని, నే వెను తిరుగన్ వెనుకాడన్, నేడే యేసును పిలిచి 1 2 పడాలి. నే యేసుని వెంబడింతునని నేడే గాని జయించితిని. హల్లెలూయా. ఇది పాడిర్రా. యో 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 అంటే పాడతాను. ఒక కొత్త పాటలు నేను అంటే చాలా దారుణం మీద పాత పాటలు పాడాలి. అది కూడా అందుకున్నానా? రెడీ? ఏం పాడతావు? రెడీ 1 2 3
నీ యేసుని వెంబడింతునని ఇదేగాని జయించితిని నీ వెన్ను తిరుగను వెనుకాడను యేసుడు పిలిచి మరొకసారి నీ యేసుని వెంబడింతునని ఇదేగా వెన్ను తిరుగను వెనుకాడను యేసుడు పిలిచిన సుదినం నమ్ము శిలువ వెనుకలు నాదే దారి నా మనసున ప్రభు నా చుట్టూ విరోధులు వారెవరు నా ముందు శిలువ నా వెనుకలు నాదే దారి నా మనసున ప్రభు నా చుట్టూ విరోధులు వారెవరు యేసుని మించిన మిత్రులు అఖిలలోకాన్ని పెంచాలని యేసుని మించిన మిత్రులు అఖిలలోకాన్ని పెంచాలని. హల్లెలూయా. ఆ రచయిత అంటాడు, నా ముందు సిలువ ఉంది, నా వెనకాల అవకాశం ఉంది, నా మనసులో పాపలు చుట్టూ ఉన్నారు, అయినా నీ వెనుక తట్టు తిరిగి చూడండి అంటాడు. నీకు కళ్ళు కావాలా? కావాలి. కాలు ముక్తి పాల్చి నాకు కళ్ళు కావాలి. నీకు కుంటికాలు పోవాలా? అయ్యో కాలు పోయి బ్రహ్మాండంగా రావాలండి బాబా. అయితే పని చేయి, నేను కారణం ఇచ్చేయాలంటే నువ్వు ఆ పాపిష్టి పొరుపును, ఆ పాపిష్టి చెప్పను వదిలేసి వెనక్కి వచ్చే. ఒకసారి నీకు విషయం చెప్పనా, నేను చాలాసార్లు కారు వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ ఎవరైనా లిఫ్ట్ తీస్తూ ఉంటాను. ఒకవేళ అందరూ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనుకో, మెజల్ట్ అంటాను రివర్స్ చెయ్యి అంటాను. మనం ఏం చేస్తాం, కార్ని రివర్స్ చేస్తాం. ఎందుకని పాప వ్యక్తి రాలేడు కాబట్టి. అంటే నాకంటే యేసుప్రభు నేను మంచి అనుకుంటున్నారా? ఆయనే మంచి. నువ్వు చెప్పనా, ఆయన వెనక్కి రమ్మన్నారంటే శాడిజం చూపించట్లేదు. ఆయన వెనక్కి రమ్మన్నారంటే ఒక పాఠం చెప్తున్నాడు. అదేంటి చెప్పనా, ఆ పాపిష్టి బ్రతుకునకు మరలా నీవు నాకటి మీద చేయబట్టి వెన్ను పెట్టి తిరిగి చూస్తే నాకు పాత్రుడవు కాదు ప్రభు అంటాడు, కాండ్రకి చుమ్మేస్తాడట. ఇలాగా మామూలుగా ఇది మళ్ళీ. కాబట్టి మాట్లాడగిస్తున్న ప్రియమైన దైవజనాంగమా, దేవుని యొక్క వాక్యం ఉంది. అతడు రాగానే అతను వెళ్ళాల్సిన సమయం వెళ్ళలే, దేవుడు చెప్పింది దేవుడు, ఆయన వెళ్ళా. అతడు రావాలి, నీవే రావాలి. నీకు విషయం చెప్పనా, ఆయన కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు? సమీరు ఎదురు చూస్తున్నాడు. నీకు విషయం చెప్పనా, నీ కొరకు నా కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఎందుకు చూస్తున్నాడు చెప్పనా, ఒరేయ్ నువ్వు అక్రమ సంబంధాన్ని వదిలేసి, ఆ వడ్డీ వ్యాపారాలు వదిలేసి, ఆ తప్పుడు మాటలు వదిలేసి, ఆ విగ్రహాలను విడిచిపెట్టి, ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి, ఆ త్రాగుడు వ్యసనాన్ని విడిచిపెట్టి నా దగ్గరకు వస్తావా, నిన్ను బాగు చేద్దామని ప్రభు నీ కొరకు నా కొరకు ఎవరు సమీపించలేని దేశంలో వసీదుతున్న ఈ దేవుడు, ఆయన నీ కొరకు ఎదురు చూచే దేవుడు. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన చిన్నోడు వెళ్ళిపోయాడు బయటికి. అతగాడి కోసం తండ్రి వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళలేదు, కానీ తండ్రి అతని కొరకు కనిపెడుతూ ఏ రోజు నా కొడుకు వస్తాడా. మీకు విషయం చెప్పనా, మనం చెప్పాను, అందులో చెప్పలేదు ఈ మాట, అక్కడ చెప్పలే, మళ్ళీ చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మంది సిలువ వేయబడ్డానికి మునుపు ఇలా ఇంటూ ఆకారంలో చాలా మంది వేయబడ్డారు. యేసు ప్రభువు కంటే ముందు 1600 మందికి పైగా సిలువ వేశారండి. అయితే ఎవరు కూడా ఇలా సిలువ వేయబడలే, ప్లస్ ఆకారంలో వేయబడ్డారు, ఇంటూ ఆకారంలో వేయబడ్డారు. ఒక్క యేసు ప్రభు మాత్రమే చాచిన చేతుల్లో సిలువ వేయబడ్డాడు. దానికి అర్థమని చెప్పిన, ప్రభు చేతులు చాపాడంటే నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, నిన్ను రమ్మంటున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ప్రభు చేతులు చాపుతున్నాడు అంటే అర్థం ఏంటి? నేను రమ్మంటున్నాడు. దావీదుని ఎవరు రమ్మన్నాడు? సౌలు. నువ్వు రా దావీదా, నేను ఊరికనే కాదు బాబు, నీ బొచ్చు కోసం రమ్మంటలేదు నాయన, నువ్వు కొట్టే టెంకాయల కోసం రమ్మంటలేదురా, నువ్వు ఇచ్చే అట్టుపొలు కోసమో, నువ్వు ఇచ్చే కానుకల కోసమో, నువ్వు ఇచ్చే అగరత్తుల కోసం రమ్మట్లేదు నాయన. నువ్వు వస్తావేమో నిన్ను అభిషేకించి, నువ్వు వస్తావేమో నా స్వాస్థ్యం నేను రాజుగా పెట్టి, నువ్వు వస్తావేమో అనేకులకు నిన్ను దీవెనకరంగా ఉంచడానికి ప్రభువు రమ్మంటున్నాడు నిన్ను రాత్రి. చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమపరచండి. ప్రభు ఏం చేస్తాడు? నిన్ను ఆహ్వాని. అతను రాగానే, అమ్మ చూడండి, అతను రాగానే అది లెక్క ఎవరో దేవుడే కోరుకున్నాడంట. హల్లెలూయా. అంతకంటే లోకల మహా గొప్ప భాగ్యం ఏముందండి అండి? అసలు ఏమైనా అంతకంటే మహా గొప్ప భాగ్యం ఏమైనా ఉందా ఈ లోకం? దానికి మించిన మహా గొప్ప భాగ్యం మరొక్కటి లేనే లేదు. దేవుడు కోరుకోడు. నన్ను చాలా మంది కోరుకుంటారు,
నేను చాలా మందిని కోరుకుంటాను, వారు ఉంటే బాగుండు, వారు నాతో మాట్లాడితే బాగుండు. మనం అందరం కోరుకుంటాం. నీకు నచ్చిన వాళ్ళు నువ్వు కోరుకుంటావు, నీకు ఇష్టమైన వారు నీవు ఆశపడతావు. అందరు నీ వైపు చూస్తూ నువ్వు మాత్రం మరొక దగ్గర చూస్తావు, బాగుంటుంది. కానీ దేవుడే కోరుకుంటా, అంతకు మించిన మహా గొప్ప భాగ్యం లేదు. సో దేవుడే వాజ్ యాంటిసిపేటింగ్. దేవుడిని కోరుకుంటున్నాడు. గల కారణం అని చెప్పిన ఎర్రని రక్తం చేత కడగబడిన జీవితం, చక్కని నేత్రములు కలిగిన పరిశుద్ధమైన దాన్ని మాత్రమే చూచే కన్నులు. నెంబర్ 3, మూడవది ఏంటది? ఆత్మ సంబంధమైన సౌందర్యం. 4వదిగా అరణ్యమును విడిచిపెట్టి వచ్చిన ప్రత్యేకించబడిన జీవితం. 4 గుణాలు ఇతలో ఉండగానే ప్రభు అంటాడు, ఈజ్ ద మ్యాన్ దట్ ఐ డిజైర్, ఈజ్ ద మ్యాన్ దట్ ఐ యాక్సెప్టెడ్. నేను అనుకూల వ్యక్తి, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. నువ్వు లేచి అభిషేకించమంటే ఏ మాత్రం సందేహించుకునే వ్యక్తి ఏం చేసి చదవడం తర్వాత సమూయేలు తైలపు కొమ్మును తీసి ఆగండి ఒకసారి. ఎందుకు చెప్పిన సహోదరులు అక్కడ ప్రత్యేకంగా చెప్పాడు? అంతకుముందు ఎలా లోయలోకి కనుక వెళ్తే మీరు చూస్తే అక్కడ అన్నీలు, నీ బుద్ధి నాకు తెలుసు, ఈ చూద్దామని వచ్చావు తండ్రి పని మానేసి గేదెల్ని ఆవుల్ని మేకల్ని ఏం చేసావురా అని అతను తప్పుడుగా మాట్లాడారు. ఇందాక అందరినీ పిలిచిన నాన్నగారు నీ వ్యక్తిని పిలవలే అంటే దావీదు మీద ఏముంది? అందరికీ చిన్న చూపు ఉంది. ఎవరు ముందైతే చిన్న చూపు ఉందో వాళ్ళ ముందే దేవుడు పైకి ఎత్తించేసిన వ్యక్తిని. దేవునికి స్తోత్రం. నా తల్లి, నా తండ్రి, తమ్ముడా, చెల్లి, అన్న, అక్క, జ్ఞాపకం పెట్టుకో. నీలో ఈ 4 గుణాలు కనుక్కుంటే నువ్వు ఏ ఇంటి పేర్ల వారి ముందు తల ఉంచుకున్నావో, ఏ సంఘం ముందు తల ఉంచుకున్నావో, ఏ అప్పుల ముందు తల ఉంచుకున్నావో, ఏ సత్తుల ముందు తల ఉంచుకున్నావో అక్కడ గొర్రెపోతు కొమ్ములు పగు ఎత్తినట్టు నీ తలను దేవుడు పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం. నీ మట్టుకు నువ్వు ఎత్తుకున్నా అది లేకపోడదు, కానీ ఒక్క టైం వస్తుంది. ఆ దినమున నువ్వు దేవుడు హెచ్చిస్తూ ఉంటే, మీకు విషయం చెప్పనా, నువ్వు దేవుని గణపరచడం వేరు. అందరిని గణపరిచేస్తారు సార్. మీరు ఎవరికి అవకాశం ఇచ్చినా దేవుడు చాలా గొప్పడు మనందరూ హెచ్చిస్తారు, కానీ దేవుడి చేత హెచ్చించబడ్డ మామూలు విషయం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ ఎవరో మన అందరికీ తెలుసు. కర్ణాటకలో ఆయన గెలిచారని అందరూ స్టాటస్ పెట్టుకున్నారు. ఆయన బర్త్డేకి అందరూ స్టాటస్ పెట్టుకున్నారు. నీ బర్త్డేకి ఆయన స్టాటస్ పెట్టుకోవడం గొప్ప, అర్థమైనా? ఆయన పుట్టినరోజు నువ్వు స్టాటస్ పెట్టుకోవడం గొప్ప కాదు పిల్లే. నీ పుట్టినరోజుకి గుర్తెట్టుకుని ఆయన స్టేటస్ పెడతాం గొప్ప. నేను చాలా మంది కుర్రలు చూస్తుంటాను, ఎవరెవరో ఆడపిల్లల ఫోటోలు ఉంటాయి. నిద్రకుండా వెళ్తే నీ అంకని మనిషిలా కూడా చూడతా, పెద్ద మనిషి కదా, ఇది మనిషి అంత కూడా చూడదు. నువ్వు మాత్రం ఆడు గుడి కట్టించేస్తావు. సెల్ ఫోన్లో మంది గుడి కట్టించేస్తావయ్యా, బట్టలో గుడి కట్టించేస్తావయ్యా, ఆవిడ వేసుకున్న బట్ట వేసుకుంటావయ్యా, ఆడు కట్టుకున్న బట్ట వేసుకుంటావయ్యా, ఆయన కట్టింగ్ వేసుకుంటావయ్యా, ఆయన అన్నయ్యని పూజ చేస్తావయ్యా, సొంత కూడా అలా ప్రేమించను. ఆడు ఎదుగుండా వెళ్తే ఆయన చుట్టూ 10 మంది బౌన్సర్లు ఉంటారు. ఎదుగుండా దెబ్బ ఈసారి అవసరం పడేస్తారు. నేను అదేనా దేవుడికి నువ్వు తెలుసు, మరి వ్యక్తిగతంగా ఆయన కూడా ఎవరు తెలియాలి. నువ్వు దేవుని గణపరుస్తావు, ఓకే, ప్రభు కూడా నిన్ను గణపరచాలి. అట్టి స్థితిలోనికి రావాలి, అట్టి పరిపక్వతలోకి మనం రావాలి. అలా వ్యక్తి వచ్చాడు, సహోదరులు ఎదుట అభిషేకించాడు. ఎక్కడ తల వంచుకున్నాడో అక్కడే తల పైకెత్తాడు. ఎక్కడ తల వంచుకున్నాడో అక్కడ తల పైకెత్తితే ఏమైందమ్మా చదవండి. రాగానే కోరుకున్నవాడు ఇతడే. తర్వాత వారికి అభిషేకం చేశాను, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. ఆగండి. 1వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం రండి ఒకసారి. వచ్చారా? 1వ వచనం. అప్పుడు సమూయేలు తైల బుడ్డి పట్టుకుని తైలము పోసి ముద్దు పెట్టుకోండి. ఇలాగ ఇందాకేమో సమూయేలు సౌలు ముద్దు పెట్టుకున్నాడు, ఇప్పుడు దావీదును దేవుడే ముద్దు పెట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇందాక డూప్లికేట్ అభిషేకం, ఒరిజినల్ అభిషేకం కాదు, నిజమైన అభిషేకం కాదు, ఏదో అన్నట్టుకంటే చెప్పనా, మ్యాన్ మేడ్ అనాయింటింగ్. మనిషి చేత అభిషేకించబడితే మనుషుల దిక్కే వచ్చింది, దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి దేవుని తోడ వ్యక్తికి వచ్చింది. చప్పట్లు కొడుతూ ప్రభునాన్ని మహిమపరచుదాం. అర్థమవుతుందా? దేవుడు అతనికి తోడుగున్నాడు. గాఢాంధకార పులిలోకి వెళ్ళిన ఆ వ్యక్తి పడుకోలేదు.
భాషాను వృషభముల మధ్య ఉన్న ఆ వ్యక్తి పడిపోలేదు. చుట్టూ 40 కిలాదు వారు చుట్టూ ముగేసిన ఏమీ చేయలేకపోయింది. 22 పర్యాయములో సౌలు అవి భోజనం చేస్తుండగా ఈటని విసిరిన సింపుల్గా తప్పించుకున్నాడు. యోనాతాను బాణము కానీ దావీదు సౌలు కానీ అతని వెంట్రుకలు నేల మీదకి రాల్సిన. ఎందుకు చెప్పనా? అతను ముద్దు పెట్టుకుంది సమూయేలు కాదు, అతను తోడుగా ఉంది దేవుని యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం. అలాగూ